వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ డిజిటల్ లిటరసీ అనే పేపర్కి సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క క్లాసెస్ని ఇప్పుడు మనం విందాం. ఈ క్లాస్లో మనం ఫస్ట్ యూనిట్కి సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కంప్యూటర్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్లో ఉన్న వేరే వేరే పార్ట్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేయమని చెప్పాడు. సరే, ఫస్ట్ చూద్దాం. A computer is a machine that is made up of various parts of components which help it carry out instructions which are in the form of arithmetic commands or different algorithms for it to process. ఏం లేదన్న, ఒక కంప్యూటర్ అనేది ఒక మిషన్లా ఉంటుంది. ఇది వేరు వేరు రకాలైన కాంపోనెంట్స్ లేదా వేరు వేరు రకాలైన పార్ట్స్తో అమర్చబడి ఉంటుంది. ఇది దేనికి హెల్ప్ చేస్తుందంటే అర్థమెటిక్ కమాండ్స్ కానీ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ కానీ వీటన్నిటిని ప్రాసెస్ చేయడానికి ఈ కంప్యూటర్ మనకి యూజ్ అవుతుంది అని చెప్పాడు. ఓకే, ఇందులో ఉన్న కొన్ని పార్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్. సో అసలు ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటి, అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి? సో అదేవిధంగా మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, ఈ 5 యూనిట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ క్వశ్చన్ నీకు వచ్చేసినట్లే. ఈ క్వశ్చన్ ఎక్కువగా లాంగ్ ఆన్సర్కి వస్తుందండి. ఓకే, ఫస్ట్ మనం ఇన్పుట్ యూనిట్ గురించి మాట్లాడదాం. ఇది మొత్తం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇన్పుట్ యూనిట్ అంటే ఏం లేదన్న, నీకు మొబైల్ తీసుకో, వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే నువ్వేం చేస్తావు, కీబోర్డ్ మీద టైప్ చేస్తావు. ఆ కీబోర్డ్ అనేది ఇన్పుట్. ఇక్కడ నువ్వు కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు కర్సర్ని కదిలించడానికి మౌస్ వాడతావు, ఆ మౌస్ని ఇన్పుట్ అంటారు. లేదా కొన్నిసార్లు మైక్ వాడతావు, అంటే యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేయాలి, టైప్ చేయకుండా మౌత్ ద్వారా చెప్పొచ్చు, ఆ మైక్ని ఇన్పుట్ అంటారు. ఓకేనా, సేమ్ అదే విధంగా ఇక్కడ చెప్పారు చూడండి, కంప్యూటర్స్ రెస్పాండ్ టు కమాండ్స్. నువ్వు ఏదైతే చెప్తావో దాన్నే కమాండ్ అంటారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, ఇమేజెస్. సో అంటే నువ్వేం చేస్తావంటే కంప్యూటర్స్ని నువ్వు నెంబర్స్ ఇచ్చి కానీ, ఆల్ఫాబెట్స్ ఇచ్చి కానీ, ఇమేజెస్ ఇచ్చి కానీ ఇలాంటి కమాండ్స్ ఇస్తావు కదా, ఆ ఇవ్వడాన్నే ఇన్పుట్ యూనిట్స్ అంటారు. సో నేను 100ని డెసిమల్ నెంబర్లో మార్చమని ఇచ్చాను, 100 అనేది కమాండ్ అవుతుంది. ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయని అడిగాను, అది కమాండ్ అవుతుంది. పిక్చర్స్, సో నాకు డిఎంటీ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఆ లోగో యొక్క పిక్చర్ని అడిగాను, సో అది మనకి కమాండ్ అవుతుంది. ఈ విధంగా నువ్వు కమాండ్స్ ఇచ్చేటప్పుడు ఇలా ఈ విధంగా కమాండ్స్ ఇచ్చే యూనిట్నే ఇన్పుట్ యూనిట్స్ అంటారు, లేదా ఇన్పుట్ డివైసెస్ అంటారు. కీబోర్డ్స్ కానీ, జాయ్స్టిక్స్ కానీ, గేమ్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది జాయ్స్టిక్ అంటే, ఇలా మూవ్ చేస్తారు కదా, అదే జాయ్స్టిక్ అండి. ఓకేనా, సో అంటే నువ్వు ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ అయ్యే ఒక ఇన్పుట్నే లేదా ఒక డివైస్నే ఇన్పుట్ యూనిట్స్ అంటారు. ఓకేనా, సరే ఇప్పుడు మనం దాని తర్వాత చూద్దాం. దీస్ ఇన్పుట్స్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ కన్వర్టెడ్ టు కంప్యూటర్ లాంగ్వేజ్. సో నేను ఇప్పుడు కీబోర్డ్ యూజ్ చేసి డిఎంటీ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను, అంటే కమాండ్ ఇచ్చాను ఇన్పుట్ డివైస్ యూజ్ చేసుకొని. అప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్లో నేను ఇచ్చిన ఇన్పుట్ని అది ప్రాసెస్ చేసుకొని మనకి రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అవుట్పుట్ ఏమిస్తుంది, గూగుల్లో డిఎంటీ లాజిక్స్ అని కొడితే మన యాప్ కానీ, మన వెబ్సైట్ కానీ, మన యూట్యూబ్ ఛానల్ కానీ కనిపిస్తుంది, అది అవుట్పుట్. ఓకేనా, సో వీ అండర్స్టాండ్ ఆర్ ద వన్ వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ ద కంప్యూటర్ విత్ ఇన్. సో ఈ విధంగా అర్థమయ్యే విధంగా మనం ఇన్పుట్ ఇవ్వడానికి అవసరమయ్యే యూనిట్ని ఇన్పుట్ యూనిట్ అంటారు. ఓకే, అంటే కీబోర్డు, మౌసు లేదా జాయ్స్టిక్ ఇలాంటి ఐటమ్స్ మనం బయట నుంచి కీబోర్డ్తో మనం కమాండ్ ఇస్తాం, ఆ ఇచ్చేదాన్నే ఇన్పుట్ యూనిట్ అంటారు. నెక్స్ట్ చూద్దాం మనం అవుట్పుట్. సరే, ఇప్పుడు నేను డిఎంటీ లాజిక్స్ అని కీబోర్డ్ మీద టైప్ చేసి ఇచ్చేసాను సిస్టమ్కి, అది నాకు చూపిస్తుంది కదా గూగుల్లోని. సో ఆ చూపించడాన్ని అవుట్పుట్ అంటారు. అవుట్పుట్లో నువ్వు ఏమేమి వాడతావు, ఏ డివైస్ని వాడతావు చూద్దాం. ద రిజల్ట్ ఆఫ్ ద కమాండ్ వీ ప్రొవైడెడ్ ద కంప్యూటర్ విత్ త్రూ ద ఇన్పుట్ డివైస్. నువ్వు ఇచ్చే ఇన్పుట్ డివైసెస్ని బట్టి మనకిచ్చే అవుట్పుట్నే అవుట్పుట్ యూనిట్ అంటారు. ఓకేనా, సో ది మోస్ట్ యూజ్డ్ ఈజ్ ద మానిటర్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేశాను అనుకుందాం. ఒకసారి చూడండి, గూగుల్లోకి వెళ్ళి నేను టైప్ చేశాను అనుకుందాం, ఇది గూగుల్. మనకి ఇక్కడికి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని టైప్ చేశాను నేను. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మన ఛానల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ రావడాన్నే అవుట్పుట్ అంటారు. ఈ అవుట్పుట్ నీకు ఎక్కడ కనిపిస్తుంది, మానిటర్ మీద కనిపిస్తుంది, అదే చెప్తూ వచ్చాడు అంతే. వీ గివ్ కమాండ్స్ యూజింగ్ కీబోర్డ్. కీబోర్డ్ని యూజ్ చేసి నేను కమాండ్స్ ఇచ్చాను. అలా ఇచ్చినప్పుడు అది ప్రాసెస్ చేసుకొని మనకి రిజల్ట్ని
మానిటర్ మీద డిస్ప్లే చేసింది, దాన్ని అవుట్పుట్ యూనిట్ అంటారు. క్లియర్? నెక్స్ట్ మెమరీ యూనిట్. ఇదేం చేస్తుంది, నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసావో ఇన్పుట్ డివైస్ని యూజ్ చేసి అది ఒక మెమరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇదంతా చెప్తున్నాను, ఇదంతా మీకు వెనక్కి కనిపించేదంతా పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు. సో ఈ ప్రజెంటేషన్ని ఒక మెమరీలో సేవ్ చేస్తాం. సో మన ఫోన్కి 64 GB 128 GB స్టోరేజ్ వస్తారు కదా, ఆ మెమరీ యూనిట్ అంటే ఇన్పుట్ డివైస్ని యూజ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ని నువ్వు మెమరీలో సేవ్ చేస్తావు, సిపియూకి సంబంధించిన మెమరీ, అండ్ దెన్ పాస్డ్ ఆన్ టు ద అదర్ పార్ట్స్. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చిందంటే దీన్ని ఇంకొక పర్సన్ అక్కడ రెడీ చేస్తారు. సో సమ్ ఎడిటర్ అక్కడ రెడీ చేసిన తర్వాత అది ఇక్కడికి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ మెమరీ యూనిట్ అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ డివైస్ని యూజ్ చేసి నువ్వు సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఆ ఇన్ఫర్మేషన్ ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేసావు. ఆ హార్డ్ డిస్క్ని దీనికి నేను కాపీ చేశాను, అప్పుడు నాకు ఈ పీడిఎఫ్ వచ్చింది. ఆ హార్డ్ డిస్క్నే మెమరీ యూనిట్ అంటారు. ఓకేనా? సిమిలర్లీ అవుట్పుట్ ఈజ్ రెడీ. అవుట్పుట్ రెడీ అయ్యాక అదే మెమరీలో సేవ్ చేసి మరలా యూజర్కి ఇచ్చేస్తాం. నేను క్లాస్ చెప్పాను, ఈ క్లాస్ కూడా సేమ్ అదే హార్డ్ డిస్క్లో సేవ్ అయ్యింది. సేవ్ అయ్యాక అది మరలా ఎడిటర్కి ఇచ్చేస్తాను. ఆ మధ్యలో ఉన్న హార్డ్ డిస్క్ని ఏమంటారు, మెమరీ యూనిట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. అసలు కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, మొత్తం ఓవరాల్ కంప్యూటర్స్ని కంట్రోల్ చేసే ఒక ఫంక్షనింగ్ కాంపోనెంట్నే కంట్రోల్ యూనిట్ అంటారు. ఓకే? నెక్స్ట్ ఇట్ కలెక్ట్స్. ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఏ డేటాను ఎంటర్ చేసావు, సో ఆ తర్వాత అది ప్రాసెస్ అయ్యి నీకు ఎలా వచ్చింది, నువ్వు ఏ విధంగా దాని అవుట్పుట్ని రిసీవ్ చేసుకున్నావు, యూజర్కి సిస్టమ్ ఏ విధంగా అవుట్పుట్ ఇచ్చింది, ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసేదాన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఓకే? నెక్స్ట్ సో గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్, డీకోడింగ్ దమ్. నేను ఇచ్చేది ఇన్స్ట్రక్షన్ అంటారు. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దాన్ని సిస్టమ్ డీకోడ్ చేసింది, డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ని రిసీవ్ చేసుకున్నాం. సో ఇదంతా ఎలా జరిగింది, కంట్రోల్ సెంటర్ని యూజ్ చేసుకుని ఈ పని అంతా జరుగుతుంది. అందుకే దీన్ని సెంటర్ ఆఫ్ ఆల్ ప్రాసెసింగ్ యాక్షన్స్. నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఇది ఒక సెంటర్ అని చెప్పాడు. సో ఇది కంప్యూటర్లో అవుతుంది, ఆ యూనిట్నే కంట్రోల్ యూనిట్ అంటారు. ఓకే? సింపుల్, ఏం లేదన్న. ఇన్పుట్ యూనిట్ అంటే నీకు ఏది కావాలో కమాండ్స్ ఇస్తావు, అది ఇవ్వడానికి యూజ్ అయ్యే డివైసెస్, మౌస్ కానీ కీబోర్డ్ కానీ జాయ్స్టిక్స్ కానీ, దాన్ని ఇన్పుట్ డివైస్ అంటారు. అవుట్పుట్, నేను ఇన్పుట్ ఇచ్చాక అది నాకు వేరేది చూపిస్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని కొట్టావు, అప్పుడు నీకు మన యూట్యూబ్ ఛానల్ కానీ మన యాప్ కానీ చూపిస్తుంది. అదన్నీ అక్కడ చూపిస్తాయి, మానిటర్ మీద చూపిస్తుంది. ఆ మానిటర్ని అవుట్పుట్ డివైస్ అంటారు. నెక్స్ట్ మెమరీ యూనిట్ గురించి చూసాం. మెమరీ యూనిట్ అంటే ఏంటి, ఇప్పుడు మన క్లాస్ నువ్వు సేవ్ చేసుకున్నావు, ఎక్కడ సేవ్ అవుతుంది, ఫోన్లో సమ్ స్టోరేజ్ ఉంటుంది, ఆ స్టోరేజ్లో సేవ్ అవుతుంది, దాన్నే మెమరీ యూనిట్ అంటారు. సో నేను ఫోన్ అని ఎందుకు చెప్తానంటే అందరూ ఫోన్లో వాడతాం కాబట్టి, యాక్చువల్లీ ఇది కంప్యూటర్కి సంబంధించింది. ఓకేనా? ల్యాప్టాప్లో టైప్ చేశాను, టైప్ చేయడానికి యూజ్ చేసే కీబోర్డ్ని ఇన్పుట్ యూనిట్ అంటారు. టైప్ చేసాక అది నాకు రిజల్ట్ ఇచ్చింది, అది మానిటర్ మీద కనిపించింది, ఆ మానిటర్నే మనకేమంటారు, అవుట్పుట్ యూనిట్ అంటారు. సో నేను క్లాస్ చెప్పిన తర్వాత దాన్ని ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేశాను, ఆ హార్డ్ డిస్క్ని మెమరీ యూనిట్ అంటారు. కంట్రోల్ యూనిట్ అంటే ఈ పనులన్నీ చేయడానికి మన సిపియులో మనకి ఏదైతే పీసీ ఉందో దాంట్లో కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఉంటుంది, అదే కంట్రోల్ యూనిట్. ఆ తర్వాత ఏంటి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అండి. ఆ తర్వాత ఏంటి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో ఈ యూనిట్ ఏం చేస్తుందంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 20 + 30 ఎంత అని అడిగావు, సో దానికోసం సిపియు పనిచేయదండి, దానికోసం మనకి ఇంకొక పార్ట్ ఉంటుంది, అదే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, అది పనిచేస్తుంది. ఏఎల్యు అంటారు, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో ఇది పనిచేస్తుంది, డేటాని కంపేర్ చేయడం కానీ, డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఎడిషన్స్ కానీ, సబ్స్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకే క్యాలిక్యులేషన్స్ కావాలన్నా ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిటే పనిచేస్తుంది. ఓకే? నెక్స్ట్ ఇందులో ఉన్న లాస్ట్ పార్ట్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎవరైనా ల్యాప్టాప్స్లో గేమ్స్ ఆడేవాళ్ళు కానీ, లేదా ఈ కొన్ని గేమ్స్ ఉంటాయి, హై గ్రాఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ వాడాలంటే మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండాలి, సిస్టంలో గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఆ గ్రాఫిక్ కార్డుకి సంబంధించిన ఒక యూనిట్ని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు. ఇదిగోండి వీడియో గేమ్స్ అనేది హైలైట్ చేసి రాశాను ఇక్కడ. ఓకేనా? సో అనదర్ వైటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఈ జీపీయూ, సిపియూ కాదు నాన్న, జీపీయూ. ఓకేనా? సో ద గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఆర్ ద వీడియో కార్డ్ హెల్ప్స్ జనరేట్ హై అండ్ విజువల్స్ లైక్ ఇన్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్లో నీకు క్లారిటీగా పర్సన్ కనిపించాలి, గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడే ఫీల్ నీకు రావాలి, గేమ్లో ల్యాగ్ ఉండకూడదు. ఇవన్నీ జరగాలంటే సిస్టంలో
జీపీయూ అనేది ఉండాలి. ఓకేనా. గుడ్ గ్రాఫిక్స్ లైక్ దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దర్ వర్క్ త్రూ ఇమేజెస్ లైక్ 3D ఇమేజెస్ కానీ లేదా రీసోర్స్ ఇంటెన్సివ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ జీపీయూ అనేది అవసరం. అంతేందుకు ఇప్పుడు క్లాస్ చేస్తున్నామా, ఈ క్లాసును మేము ఎడిటింగ్ చేస్తామా, ఎడిటింగ్ చేయాలని సరే జీపీయూ ఉండాలి. జీపీయూ ఉంటేనే సిస్టమ్ స్పీడ్గా ఎడిటింగ్ అవుద్ది, లేకపోతే ఒక వీడియోకి రోజంతా టైం పట్టేస్తుంది. ఓకేనా. జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్స్ అన్న. ఓకే సరే. ఇట్ జనరల్లీ కమ్యూనికేట్స్ డైరెక్ట్లీ విత్ ద మానిటర్తో డైరెక్ట్గా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో ఏముందో చూడండి. ఒక ఫస్ట్ ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటో చూసాం, అవుట్పుట్ యూనిట్ అంటే చూసాం. ఆ తర్వాత ఏం చూసాం, మెమరీ యూనిట్ అంటే ఏంటి, కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటే ఏంటి, ఈ 5 యూనిట్స్ గురించి మాట్లాడు. తర్వాత లాస్ట్లో గ్రాఫిక్స్ ప్యానల్ గురించి కొద్దిగా మాట్లాడు. ఇలా రాస్తే 10 మార్కులు నేను చేతున్నాను. ఇది ఏమైనా కష్టం, సొంతంగా రాసేవచ్చండి. మీకు కంప్యూటర్ మీద ఒక చిన్న ఐడియా ఉంటే చాలు. ఓకేనా. సో ఇందులో ఉన్న రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ కీబోర్డ్ గురించి. కీబోర్డ్ వాడతాం కదా, కీబోర్డ్ గురించి. వాట్ ఈస్ ద కీబోర్డ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ కీబోర్డ్ ఆపరేషన్స్. కీబోర్డ్ అనేది ఒక ప్రైమరీ ఇన్పుట్ డివైస్ అండి. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్కో లేదా గర్ల్ ఫ్రెండ్కో మెసేజ్ చేయాలి. మెసేజ్ చేయాలంటే ఏం చేస్తావు, వాట్సాప్ మెసేజ్ చేయాలంటే అక్కడ కూడా కీబోర్డ్ అవసరమే. సిస్టంలో నువ్వు ఏదైనా టైప్ చేయాలి, కీబోర్డ్ అవసరమే. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైస్ అని చెప్పాడు. యూజింగ్ ఏ కీబోర్డ్ని యూజ్ చేసుకుని ఒక పర్సన్ డాక్యుమెంట్ని టైప్ చేయగలడు, షార్ట్ కట్స్ని తయారు చేయగలడు, మెనూస్ని యాక్సెస్ చేయగలడు, గేమ్స్ ఆడగలడు, వేరు వేరు టాస్క్ ఏదైనా చేయగలడు. ఏది చేయాలని సరే కీబోర్డ్ ఉండాలి. ఓకే. కీబోర్డ్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ కీస్ డిపెండింగ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరర్. కీబోర్డ్స్ అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని కీబోర్డ్లో కీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కీబోర్డ్లో కీస్ తక్కువ ఉంటాయి. ఓకే. సో మ్యానుఫ్యాక్చర్ని బట్టి వేరు వేరు కీస్ ఇందులో ఉంటాయి అని చెప్పాడు. ఒకసారి చూడనా. మోస్ట్ కీబోర్డ్స్ హ్యావ్ బిట్వీన్ 80 and 110 కీస్. 80 నుంచి 110 మధ్యన కీస్ ఉంటాయండి. బాగా యూజ్ చేసే కీస్ 80 నుంచి 110 మధ్యన ఉంటాయి. ఆ కీస్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ టైపింగ్ కీస్ అండి. సో ఈ టైపింగ్ కీస్లో ఏముంటాయంటే మన ఎవరైతే టైప్ రైటర్స్ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే కీస్ ఆల్ఫాబెట్స్ నాన్న. ఇవి టైప్ రైటర్స్ బాగా యూజ్ అవుతాయి. అకార్డింగ్ టు లెజెన్ దిస్ లేఅవుట్ నోన్ యాజ్ QWERTY ఫర్ దిస్ ఫస్ట్ 6 లెటర్స్. సో మన కీబోర్డ్ చూసుకున్నట్లయితే ఈ ఏదైనా మీరు కీబోర్డ్ చూస్తే QWERTY ఈ ఫస్ట్ 6 లెటర్స్ అనేవి ఎవరైతే టైప్ రైటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్. ఈ ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ని టైపింగ్ కీస్ అని అంటారు. ఓకేనా. డౌట్ క్లియరా. సో ఇందులో మీకు చాలామంది డౌట్ వచ్చే ఉంటుంది, ఇక్కడ QWERTY ఇలాగున్నాయి సార్, ఏ నుంచి జెడ్ వరకు ABCDEFGH. సో ఇలా ఉండొచ్చు కదా, దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ చూడండి అన్న. సో ఇక్కడ ఏం చేశాడంటే టైప్ రైటర్స్ ఎవరైతే టైపింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా ఎక్కువగా యూజ్ఫుల్ అయ్యే లెటర్స్, ఎక్కువగా యూజ్ అయ్యే ఆల్ఫాబెట్స్ అనేవి వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇది కూడా ఒక థియరీ అండి, కన్ఫర్మేషన్ కాదు. మనకు ఒక థియరీ చెప్పాడు. ఇలా ఇలా ఎందుకు పెట్టాడంటే ఒక థియరీ చెప్పాడు. ఫస్ట్ 6 లెటర్స్ QWERTY ఇవి ఎందుకు ఇలా పెట్టారంటే టైప్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా టైప్ చేయడం కోసం వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యే ఆల్ఫాబెట్స్. మీరు కావాలంటే ఏదైనా టైప్ చేసి చూడండి, ఎక్కువగా మీకు లెఫ్ట్ లెటర్స్ బాగా యూజ్ అవుతాయి. సో అందుకు వాళ్ళకి అనుగుణంగా ఈ విధంగా తయారు చేశారు అని ఒక థియరీ అంతే. అది మీకు కన్ఫర్మేషన్ కాదు, అదొక థియరీ. నెక్స్ట్ ద న్యూమరిక్ కీప్యాడ్ ఈజ్ మోర్ రీసెంట్ ఎడిషన్ టు ద కంప్యూటర్ కీబోర్డ్. ఈ కంప్యూటర్ కీబోర్డ్కి ఆల్ఫాబెట్స్తో పాటు ఆ తర్వాత 1 2 3 న్యూమరికల్ కీబోర్డ్స్ చూడండి. ఇక్కడ పైన ఉంటుంది 1 2 3 4 5 0 వరకు. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. దీన్ని న్యూమరిక్ కీబోర్డ్ అంటారండి. సో మనకి కంప్యూటర్స్లో ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్స్ పెరగడం లేదా ఇందులో ఎక్కువగా యూజ్ చేసే డేటాని ఎక్కువగా స్పీడ్గా ఎంటర్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆల్ఫాబెట్స్ అవసరం. సో ఇప్పుడు డేటా ఎంటర్ చేయాలి. సో మీకు ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, 1000 మంది స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ క్లాసులు విన్నారు, ఇంతమంది. సో అదంతా నెంబరింగే. ఈ నెంబరింగ్ అంతా నువ్వు చేయాలంటే కీబోర్డ్లో మనకి ఏవైతే 1 2 3 న్యూమరిక్స్ ఉండాలి. ఆ న్యూమరిక్స్ అన్నిటినీ కలిపి ఒక న్యూమరిక్ కీప్యాడ్ కింద రాశాడు. ఇదిగోండి ఒక సైడ్ని ఉంటాయి 1 2 3 4 అనేవి. సో దీన్ని న్యూమరిక్ కీప్యాడ్ అంటారు అని చెప్పాడు. ఓకే. ఏ సెట్ ఆఫ్ 17 కీస్ 17 కీస్ ఉంటాయి. అరేంజ్డ్ ఇన్ ద సేమ్ కాన్ఫిగరేషన్ ఫౌండ్ ఆన్ ద యాడింగ్ మెషిన్స్ అండ్ క్యాలిక్యులేటర్స్ వాజ్ యాడెడ్ టు ద కీబోర్డ్. కీబోర్డ్లో మీకు ఇక్కడ 1 2 3లతో పాటు ప్లస్ మైనస్ ఇంటూ ఇవన్నీ యాడ్ చేసి దాదాపు ఒక 17 కీస్ వరకు ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఇంకా మరికొన్ని కంట్రోల్ కీస్ గురించి మనం మాట్లాడుకుందాం. హోము,
ఎండ్, ఇన్సెట్, డిలేట్, పేజ్ అప్, పేజ్ డౌన్, కంట్రోల్, ఆల్ట్, ఎస్కేప్ ఈ బటన్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి చూడండి. సో హోమ్ బటను, ఆ తర్వాత మనకేంటి ఎండ్ బటను, ఆ తర్వాత ఇన్సెట్, ఆ తర్వాత డిలేటు, పేజ్ అప్, పేజ్ డౌన్, ఇదిగోండి బటన్స్ అని ఇక్కడే ఉన్నాయి చూడండి. షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్, ఎస్కేప్ అన్ని చుట్టుపక్కల ఉంటాయి. ఆ బటన్స్ గురించి చెప్పాడు. విండోస్ కీబోర్డ్ యాడ్ సమ్ ఎక్స్ట్రా కంట్రోల్ కీస్. విండోస్ కీబోర్డ్ ఏదైతే ఉందో దానికి కొన్ని ఎక్స్ట్రా కీస్ ఉంటాయి. సో విండోస్ కీ కానీ స్టార్ట్ కీ కానీ ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీకు కంట్రోల్ ఉందో కంట్రోల్ పక్కన ఉంటుంది, విండోస్ బటన్తో ఉంటుంది. దాన్ని విండోస్ కీస్ అని అంటారండి. ఆ కీ అనేది విండోస్ స్టార్ట్ చేయడం కానీ లేదా కీ స్టార్ట్ చేయడం కానీ యూజ్ చేస్తారు. షార్ట్ కట్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. మీరు ఎవరైతే 10th ఇంటర్లో కంప్యూటర్స్ అంటే కోచింగ్ వెళ్తారు కదా, వాళ్ళందరికీ ఇవి తెలుసు. కొన్ని షార్ట్ కట్స్ గురించి మాట్లాడదాం. Ctrl+X, కంట్రోల్ కీని ఎక్స్ కీని కలిపి పట్టుకోవాలి. చిన్నపిల్లల్లో ప్రతిదీ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ షార్ట్ కట్ కీ ఏం చెప్పాడంటే Ctrl+X అంటే ఏం చేయాలా, కంట్రోల్ని ఎక్స్ని పట్టుకోవాలా. సో అలా పట్టుకుంటే ఏం జరుగుతుంది, యూ విల్ యూజ్ కంట్రోల్ ఆర్ ఆల్ట్ కీ టు పెర్ఫార్మ్ మోస్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్. యూ విల్ ఫైండ్ దిస్ కీస్ నియర్ ద బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ యువర్ కీబోర్డ్. మన కీబోర్డ్లో ఇలా షార్ట్ కట్స్ యూజ్ చేసే కీసు ఎడం పక్క డౌన్లో కనిపిస్తాయని చెప్పాడు. ఇదిగోండి కంట్రోల్ షిఫ్ట్, Ctrl+Z అండు, Ctrl+A సెలెక్ట్ ఆల్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సో ఈ విధంగా షార్ట్ కట్స్ని ఇక్కడ రాసుకోవచ్చు. నువ్వు ఏదైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను చెప్పింది రాయాలని లేదు నాన్న, నీకు నచ్చింది రాయొచ్చా, ఓకేనా. సో నువ్వు కంట్రోల్ని ఆల్ట్ కీస్ని ఈ షార్ట్ కట్స్ కోసం వాడతాము అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ టెక్స్ట్తో వర్కింగ్ ఎలా ఉంటుంది ఆ షార్ట్ కట్స్ గురించి నేను చూడండి. Ctrl+X అంటే సెలెక్టెడ్ టెక్స్ట్ని కట్ చేసేస్తాం. Ctrl+C సెలెక్టెడ్ టెక్స్ట్ని కాపీ చేస్తాం. Ctrl+V పేస్ట్ చేస్తాం. Ctrl+A సెలెక్ట్ ఆల్ చేస్తాం. సో ఇవన్నీ తెలుసు కదా మీకు, మినిమం చిన్నది ఎంఎస్ వర్డ్ నేర్చుకున్న సరే ఇవన్నీ తెలిసి ఉంటాయి మీకు, ఓకేనండి. నెక్స్ట్ సో Ctrl+B అంటే సెలెక్ట్ టెక్స్ట్ని మొత్తం బోల్డ్ చేయడం. Ctrl+I సెలెక్టెడ్ టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లోకి మార్చడం. Ctrl+U సెలెక్టెడ్ టెక్స్ట్ని అండర్లైన్ చేయడం. సో వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం బీసీ అని టెక్స్ట్ రాసామనుకోండి, దీన్ని దెబ్బగా చేయాలంటే Ctrl+B టైప్ చేస్తాం. దీన్ని కొద్దిగా ఇలా వంగినట్టు చేయాలనుకోండి, ఇలా స్టైల్గా, అప్పుడు Ctrl+I చేస్తాం. Ctrl+U అంటే దీని పక్కన ఇలాగ అండర్లైన్ వస్తుంది, ఓకేనా, అర్థమైంది. సో కొన్ని షార్ట్ కట్స్ కీస్ గురించి మనకి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇంతేనండి. కీబోర్డ్ ఏం లేదు, మనందరికీ తెలిసిందే, కీబోర్డ్ సొంతంగా రాసేయవచ్చు, ఓకే, వెరీ సింపుల్. దీంట్లో ఉన్న లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా. విండోస్ మీద ఉన్న ఇంటర్ఫేస్ ఐకాన్స్ గురించి అడిగాడు. విండోస్ మీద ఉన్న ఇంటర్ఫేస్ ఐకాన్స్ గురించి మనకు అడగడం జరిగింది. విండోస్ యూజర్స్ ఐకాన్స్ టు గ్రాఫికల్లీ రిప్రజెంట్ ఐటమ్స్ సచ్ యాజ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫోల్డర్స్. సో ఈ విండోస్ మీద మనకు కనిపించే ఐకాన్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్స్ని, ఫోల్డర్స్ని చూపిస్తాయి. ఇది విండోస్ GUI లేదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో మీకు ఇది బాగా తెలియాలంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలా ఉందా, ఇది విండోస్ అండి. ఈ విండోస్ ప్యానెల్లో మీకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి, వీటినే ఐకాన్స్ అంటారు. ఈ విండోస్ మీద ఉన్న ఐకాన్స్, ఇవి ఐకాన్స్ అండి. ఈ కిందన కనిపించేవన్నీ కూడా ఐకాన్స్. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సరే చూద్దాం. ఐకాన్స్ అపియర్ ఎవ్రీవేర్ త్రూ అవుట్ ద విండోస్. విండోస్లో ఎక్కడ పడితే అక్కడ ఐకాన్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో కొన్ని పిక్చర్స్ ఉంటాయి, కొన్ని వేరు రకాలుగా రిప్రజెంట్ చేయబడతాయి అని చెప్పాడు. ఈ విండోస్ డెస్క్టాప్ ఏదైతే ఉందో ఇందులో డెస్క్టాప్ ఐకాన్స్ కూడా ఉంటాయి. ఏవి డెస్క్టాప్ ఐకాన్స్ చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇవిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని డెస్క్టాప్ ఐకాన్స్ అంటారు. ఇదిగోండి, కనిపించిందా, ఇదిగోండి, ఈ ఐకాన్స్ అన్నిటిని కూడా డెస్క్టాప్ ఐకాన్స్ అంటారు. అంటే స్క్రీన్ మీద కనిపిస్తాయి, వీటిని డెస్క్టాప్ ఐకాన్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మెనీ ఆఫ్ దీస్ ఐకాన్స్ ఆర్ నోన్ యాజ్ షార్ట్ కట్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాప్స్. ఏవైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో, ఇక్కడ మీకు పైన ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే యాప్స్, వీటిని షార్ట్ కట్స్ అని పిలుస్తారు అని చెప్పాడు. అంతే, దానికేముంది. నెక్స్ట్ సో ఇందులో ఫోల్డర్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, ఏవైనా ఉండొచ్చు. నువ్వు టైంని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు నాకు బ్రౌజర్ కావాలండి. ఇప్పుడు నేను మన ఛానల్లో PDF ఓపెన్ చేయాలనుకుంటాను, బ్రౌజర్ కావాలి. ఇక్కడ సెర్చ్ బార్కి వెళ్ళి బ్రౌజర్ అని కొట్టి అదంతా వేస్ట్ కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, టైంని తగ్గించుకోవడం కోసం బ్రౌజర్ని స్క్రీన్ మీద ఉంచుకుంటాను. అప్పుడు బ్రౌజర్ అలాంటి క్లిక్ చేయగానే దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, www.google అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం.
నెంబర్ ఆఫ్ మౌ క్లిక్స్ ఇన్ ఏ డే బై క్రియేటింగ్ డెస్క్టాప్ షార్ట్ కట్స్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్. ఏం లేదన్న, డెస్క్టాప్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా, సో నువ్వు ప్రతిరోజు యూజ్ చేసే వాటిని డెస్క్టాప్ మీద పెట్టుకుంటావు అని చెప్తున్నాడు, అంతే, అంతకు మించట్లేదు. షార్ట్ కట్స్ టు ప్రోగ్రామ్స్, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కెన్ బి యాడెడ్ ఈజీలీ టు ద డెస్క్టాప్. డెస్క్టాప్ మీద ఆ విధంగా రావాలి అంటే, డెస్క్టాప్ మీద ఈ విధంగా రావాలంటే, సో వీటిని షార్ట్ కట్స్ అంటారండి. వీటిని మనం రిమూవ్ కూడా చేసేవచ్చు, ఇక్కడి నుంచి మనం రిమూవ్ చేసేవచ్చు. సో ఈ విధంగా షార్ట్ కట్స్ అనేది స్క్రీన్ మీద పెట్టుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నాడు, అంతే, చాలా ఈజీ అని చెప్పాడు. ఓకే, సో ఈ డెస్క్టాప్ మీద ఉన్న రిమైనింగ్ పార్ట్స్ గురించి కొద్దిగా ఈ ఇంటర్ఫేస్ గురించి మనం మాట్లాడదాం. సో ఇది ఒక స్క్రీన్ అండి, ఇది మనకి కంప్యూటర్కి సంబంధించిన విండోస్ అవన్నీ కూడా ఇక్కడ లోడ్ అవుతాయి ఈ స్క్రీన్ మీద. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ని నువ్వు ప్లేస్ చేస్తావు, సో అవి నీ అటెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. నార్మల్లీ ఐటమ్స్ అన్నీ కూడా ఏవైతే మీద కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఈ విండోస్లో కొన్ని ప్రోగ్రామ్స్ నీవు ఏవైతే దేనికోసమైతే వెయిట్ చేస్తావో లేదా దేనికోసం చూస్తావో అవన్నీ కూడా నీకు ఏదైతే స్క్రీన్ ఉందో స్క్రీన్ డెస్క్టాప్ పైనే కనిపిస్తాయి అని చెప్తూ వచ్చాడు. ఫర్దర్ ఇట్ కెన్ ఆల్సో కంటైన్ ఐకాన్స్ ఉంటాయి, డైలాగ్ బాక్స్లు ఉంటాయి, మౌస్ పాయింటర్ ఉంటుంది. చూడండి ఈ స్క్రీన్ మీద ఏటట్టు కనిపిస్తాయి అవే చెప్తున్నాడండి, దీన్నే మౌస్ పాయింటర్ అంటారు. స్క్రీన్ మీద షార్ట్ కట్స్ కనిపిస్తాయి, ఈ విధంగా ఐకాన్స్ కనిపిస్తాయి, ఇవన్నీ చెప్తూ వచ్చాడు, అంతే, కొత్తగా ఏం చెప్పలే, మన అందరికీ తెలిసిందే. విండో అనేది దీస్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ద స్క్రీన్ విత్ ఏ బోర్డర్ అరౌండ్ దమ్ దట్ కంటైన్స్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఫైల్స్ దట్ యు ఆర్ కరెంట్లీ యూజింగ్. సో నేను ఇప్పుడు మనం ఏం చేస్తాను, దీన్ని స్క్రీన్ అంటారు, ఇది విండోసు, ఇందులో ఐకాన్స్ అన్నీ ఉంటాయి, నువ్వు కరెంట్లీ యూజ్ చేసిన ఐకాన్స్ అన్నీ కూడా ఉంటాయి, అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నావో ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి అని చెప్తున్నాడు, అంతే, కొత్తగా ఏం చెప్పలే. నెక్స్ట్ ఐకాన్స్, ఇవి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్గా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, కింద ఉంటాయి ఇలాగా. సో ఇది మేబీ మీకు కనిపించకపోవచ్చు, ఈ కిందలు ఉంటాయండి, మనం ఏదైతే బాగా ఎక్కువగా యూజ్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ డైలాగ్ బాక్స్, సో ఏరియా ఆఫ్ ద స్క్రీన్ విత్ ఇన్ విండో దట్ కంటైన్స్ ఎ మెసేజ్ ఆస్క్ యూ టు సప్లై సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నీడెడ్. డైలాగ్ బాక్స్ అంటారండి. సో డైలాగ్ బాక్స్ అంటే ఏం లేదు, ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుందండి, నీకు ఏది కావాలో అది సెర్చ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ సపోజ్ ఇలా ఉందనుకుందాం, ఇక్కడ సెర్చ్ చేస్తాను నేను, ఇక్కడ మనకి ఫైల్ కావాలి, ఫైల్ అని సెర్చ్ చేశాను, ఫైల్ ఎక్స్ప్లోరర్ వచ్చింది, దీన్నే డైలాగ్ బాక్స్ అని అంటారు. ఓకే సరే, మౌస్ పాయింటర్, ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా, దీన్నే మౌస్ పాయింటర్ అంటారు. పెన్తో చూపిస్తాను నేను మీకు, మౌస్ కనెక్ట్ చేయలేదు, మౌస్ కనెక్ట్ చేస్తే మౌస్ పాయింటర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్, సో ఇంతేనండి, ఇందులో మీకు ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో అవి ప్రోగ్రామ్స్ని, ఫైల్స్ని, ఫోల్డర్స్ని అన్నిటిని రిప్రజెంట్ చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ పిక్చర్లు చాలా సింపుల్గా చూపించారు, చూడండి, మానిటర్ మీద మనకు కనిపించే పిక్చర్ సింపుల్గా చూపించారు, చూడండి, ఇదిగోండి దీన్ని డెస్క్టాప్ అంటారు, వీటిని ఐకాన్స్ అంటారు, వీటిని అంతటిని నోటిఫికేషన్ ఏరియా అంటారు, దీన్ని క్విక్ లాంచ్ టూల్ బార్ అంటారు, దీన్ని టాస్క్ బార్ అంటారు, దీన్ని స్టార్ట్ బటన్ అంటారు, సింపుల్గా చూపించారు, చూడండి, ఒక ఫోటో ఇచ్చి. ఓకేనా, సో నెక్స్ట్ ద టాస్క్ బార్ గురించి మాట్లాడదాం. ఇదిగోండి కింద ఉంటుంది కదా, దీన్నే టాస్క్ బార్ అంటారండి, టాస్క్ బార్. సో ఇది డెస్క్టాప్ యొక్క ఫుల్ ఎడ్జ్ వరకు డిస్ప్లే అవుతుంది. ఏవైతే రన్నింగ్ అప్లికేషన్స్, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ వాడుతున్నాను మీకోసం, ఈ నోట్ ప్యాడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇదిగోండి, సో అదే నోట్ ప్యాడ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇలాంటివి అంటే ఏదైతే నువ్వు ఇప్పుడు వాడుతున్నావో దానికి సంబంధించిన ఐకాన్ అనేది టాస్క్ బార్లో కనిపిస్తుంది అని చెప్పాడు. సో మైక్రోసాఫ్ట్ ఇన్కార్పొరేటెడ్ ఏ టాస్క్ బార్ ఫ్రమ్ విండోస్ 95 నుంచి ఈ టాస్క్ బార్ని తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ కంట్రోలింగ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ విండోస్ ఎక్స్పీ. నువ్వు ఏదైతే ఇప్పుడు ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తున్నావో, సో నువ్వు ఫైల్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా అది ప్రోగ్రామ్ కింద లెక్కేస్తారండి. నువ్వు యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్ సంబంధించిన ఐకాన్ టాస్క్ బార్లో ఉంటుందని చెప్పాడు. యూ కెన్ స్టార్ట్ ఏ ప్రోగ్రామ్, స్విచ్ అమాంగ్ ప్రోగ్రామ్స్. సో నువ్వు దీన్ని బట్టి ఏం చేయగలవు, చూడండి ఎక్కడ నోట్ ప్యాడ్ ఉంది, నోట్ చూస్తున్నాను, ఇప్పుడు అదే టాస్క్ బార్ యూజ్ చేసుకుని ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తాను, ఇదిగోండి ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకేనా, సో ఆ విధంగా అంటే మల్టిపుల్ టాస్క్స్ ఈజీగా స్విచ్ అవ్వచ్చు అని చెప్తూ వచ్చాడు. ఆల్రెడీ రన్నింగ్, సో ఆల్రెడీ ఇది రన్ అవుతుందా లేదా, రన్ అవుతుంది, అయినప్పటికీ నువ్వు కంట్రోల్ ప్యానల్ని యూజ్ చేయొచ్చు, ఫైల్ ఓపెన్ చేయొచ్చు, విండోస్ని షట్ డౌన్ చేయొచ్చు, కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు ఈ టాస్క్ బార్ యూజ్ చేసుకునే. చూడండి ఇది ఒక పని అవుతుంది, కానీ నేను ఇంకో పని ఓపెన్ చేయగలను, లేదు ఇంకొక పని ఓపెన్ చేయాలి, ఇంకొక పని ఓపెన్ చేయగలను, సో ప్రతిదీ ఓపెన్ అవుతుంది. సో అంటే ఒకేసారి నువ్వు మల్టిపుల్ స్విచ్చెస్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి, టాస్క్ బార్ నుంచి. ఓకేనా, సో మొత్తం కంప్యూటర్ యొక్క ఇంటర్ఫేస్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి.
సో అవి కూడా మనం ఒకసారి చూసేద్దాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, ఒక ఫైల్ని విండోస్లో ప్రాపర్ ఎక్స్టెన్షన్తో ఏ విధంగా స్టోర్ చేయొచ్చు? ఫస్ట్ నువ్వు డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో ఫైల్ని ఓపెన్ చేయి. ఫైల్ మెనూకి వెళ్ళు, సేవ్ యాజ్ ఓపెన్ చేయి. సేవ్ యాజ్ ఓపెన్ చేస్తే లొకేషన్ అడుగుతుంది, అక్కడ సేవ్ చేసి దానికి ఒక పేరు ఇవ్వు, అంతేనండి. ఇది ఎలా చేయాలో మీకు రియల్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ అండి, ఓకేనా? సో ఇక్కడ నా దగ్గర ఒక ఫైల్, ఏదో ఒక ఫైల్ ఉంది, తీసానండి. ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను అనుకుందాం, ఈ పీడిఎఫ్. ఇది ఒక పీడిఎఫ్. దీన్ని సేవ్ చేయాలంటే వాడు ఏం చెప్పాడు? Ctrl+S క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలని చెప్పాడు. ఓకే, మనం దీన్ని ఇప్పుడు సేవ్ చేద్దామండి. దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేద్దాం. ఒక నిమిషం, దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేద్దామండి. ఇదిగోండి సేవ్, Ctrl+S సేవ్ చేసావు. సేవ్ చేసినప్పుడు అది మనకి ఏం అడుగుతుంది? సేవ్ చేసినప్పుడు మనకి ఏం అడుగుతుంది చూడండి, ఫైల్ యొక్క లొకేషన్ అడుగుతుంది. దీన్ని లొకేషన్ అంటారు. నేను కంప్యూటర్లో ఏ ఫోల్డర్లో సేవ్ అవ్వాలనేది లొకేషన్. డౌన్లోడ్స్ అనే దగ్గర సేవ్ అవ్వాలి అని చెప్పాను, ఇది లొకేషన్. ఏ ఫైల్ సేవ్ అవుతుంది, ఫైల్ నేము, అంతే. ఈ విధంగా నువ్వు ఒక కొత్త ఫైల్ని సేవ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఓకేనా, చూడు వాడు ఏం చెప్పాడు, అంతే, ఏం లేదు, వెరీ సింపుల్. ఫైల్ ఓపెన్ చేసావు, ఫైల్ మెనూ దగ్గర సేవ్ యాజ్ ఓపెన్ చేసావు, ఫైల్ యొక్క లొకేషన్ చూసావు, దాని పేరు పెట్టావు, సేవ్ చేసావు, అంతే. నెక్స్ట్, కామన్ ఫైల్ ఎక్స్టెన్షన్ వర్డ్ ప్రాసెసింగ్. ఇక్కడ నువ్వు ఎంఎస్ వర్డ్ ఫైల్ తీసావు అనుకుందాం. ఇప్పుడు మీకు పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపించాను. ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేసావు అనుకో, 2007 ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసావు. సో దాంట్లో స్క్రిప్ట్, మ్యాక్రోస్, ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్లో ఇప్పుడు పీడిఎఫ్ కాబట్టి లాస్ట్లో ఏముంది ఒకసారి చూసారా? .pdf అని ఉంటుంది. నువ్వు డాక్యుమెంట్ అనుకో, .doc అని రాయాలంతే, అంతే, అంతకుమించి చేయట్లేదు. ఓకేనా? సో నెక్స్ట్, వర్డ్ 1997 నుంచి 2003 డాక్యుమెంట్ అనుకో, డిఫాల్ట్గా మనకి DOC అనేది వచ్చేస్తుంది, నువ్వు రాయక్కర్లేదు. ఇప్పుడు పీడిఎఫ్ అనేది డిఫాల్ట్గా .pdf అని వచ్చిందా? నేనేమైనా రాసానా? రాయలే, అక్కడ వచ్చింది. సో అలా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నీకు ఓన్లీ టెక్స్ట్ కావాలి, .txt అని రాయి. సేవ్ చేసినప్పుడు ఓన్లీ టెక్స్ట్ ఫార్మేటే కావాలి, .txt. రిచ్ టెక్స్ట్ ఫార్మేట్ కావాలి, .rtf అని రాయి సేవ్ చేసినప్పుడు. ఇవన్నీ ఎక్కడ రాయాలి అర్థమవుతుందా మీకు? మరొకసారి ఒకసారి చూపిస్తాను చూడండి నాన్న. సో ఇప్పుడు నేను పీడిఎఫ్ కింద సేవ్ చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉందా, ఫార్మేట్ ఎలా ఉంది, .pdf. సో ఇప్పుడు నాకు .txt అని కొడితే టెక్స్ట్ వస్తుంది. లేదు, రిచ్ టెక్స్ట్ కావాలి, RTX, అంతే, లాస్ట్లో డాట్ పక్కన రాయడం, అంతే. ఆ విధంగా ఫైల్ సేవ్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, .pdf అంతేనన్నా, అంతే, ఇంతకు మించి ఏం లేదు. వెరీ సింపుల్, చాలా ఈజీ అండి. .doc అని రాస్తే డాక్యుమెంటు, .txt అని రాస్తే టెక్స్ట్, .rtf అని రాస్తే రిచ్ టెక్స్ట్, .pdf అని రాస్తే అది PDF, అంతే. ఒక వెరీ సింపుల్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఇది ఏం కష్టమేం కాదు. వెరీ 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 ఈజీ. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇంతవరకు మనం ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నాం. ఎవరైనా ఫస్ట్ యూనిట్ చదివిపోతే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. రెండో యూనిట్ చూద్దాం నాన్న. రెండో యూనిట్ బేస్ మొత్తం కూడా ఇంటర్నెట్ని బేస్ చేసి ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఇంటర్నెట్ 2G 3G 4G 5Gకి వచ్చాం మనం. ఈ ఇంటర్నెట్ గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. టు యాక్సెస్ ఇంటర్నెట్ దేర్ ఆర్ 3 బేసిక్ ఎలిమెంట్స్. 3 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో నువ్వు కంప్యూటర్లో ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలంటే 3 బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి? మోడెమ్ని యూజ్ చేసి చేయొచ్చు, ఇంటర్నెట్ సర్వీస్ యూజ్ చేయొచ్చు, లేదా బ్రౌజర్ని యూజ్ చేసుకుని చేయొచ్చు. ఈ 3 ఎలిమెంట్స్ని, ఈ 3 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటే కానీ నువ్వు ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేవు. ఆ ఎలిమెంట్స్ గురించి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకే, సరే. ఫస్ట్ మోడెమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరింట్లో అయినా ఫైబర్ నెట్ వాడిన వాళ్ళు ఉంటే అక్కడ ఒక దిమ్మ ఉంటుంది, దాన్నే మోడెమ్ అని అంటారు. చూడండి అన్న, మోడెమ్ ఈజ్ ద డివైస్ దట్ అలౌస్ కంప్యూటర్స్ టు ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ డేటా. డేటాని ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేయడానికి, డేటాను రిసీవ్ చేసుకోవడానికి కంప్యూటర్లో ఇది ఒక డివైస్ని వాడతారు. ఇది కంప్యూటర్కి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తుంది. దానికి సంబంధించిన పిక్చర్స్ మీకు అర్థం అవడానికి పిక్చర్స్ని చూపించడం జరిగింది. నెక్స్ట్, సో ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇదొక కంపెనీ, ఇది ఇంటర్నెట్ యాక్సెస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఎలాగా అంటే, ఇప్పుడు మన ఫోన్కి మనం సిమ్ వేసుకుంటున్నామా, మన ఫోన్కి ఏం చేస్తున్నాం, సిమ్ వేసుకుంటున్నాం. సిమ్ వేసుకుంటే డేటా ఆన్ చేస్తే డేటా వస్తుంది. సేమ్ అదే విధంగా కొంతమంది ఫైబర్ నెట్ వాడతారు, కొంతమంది ఈ విధంగా చిన్న డివైసెస్ ఉంటాయి, డివైసెస్ని వాడతారు. వీటన్నిటిని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటారు. సో ఇది
మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వస్తుంది దీనివల్ల అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ బ్రౌజర్ గురించి మాట్లాడదాం. ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని నావిగేట్ చేయడానికి, ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ నావిగేట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని బ్రౌజర్ అంటారు. కొన్ని పాపులర్ బ్రౌజర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, సఫారీ. ఇందులో గూగుల్ క్రోమే ఎక్కువ మందికి తెలుసు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని అంటారండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ దీని పేరు ఇప్పుడు మారింది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ దీన్ని కూడా సిస్టమ్స్లో ఎక్కువగా వాడతారు. ఓకేనండి. సఫారీ బ్రౌజర్. ఓకేనా. సో మనం ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి. ఇవి నాటి యొక్క పిక్చర్స్, క్రోము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇది మనకు ఓపెరా మినీ. ఓకేనా. సో ఇవి ఇంటర్నెట్కి సంబంధించిన వాటి యొక్క ఐకాన్స్ అంతే. ఓకే. నెక్స్ట్ యూ కెన్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ యూజింగ్ కేబుల్స్ అండ్ వైర్లెస్ టెక్నాలజీ. నువ్వు ఈథర్నెట్ అని అంటారు, మీ అందరికి గుర్తుందా? ఫైబర్ యూజ్ చేసే వాళ్ళకి ఈథర్నెట్ ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ పెడితే కానీ మనకి నెట్ రాదు. సో దాన్ని కేబుల్ అంటారు. కేబుల్ లెస్ అంటే ఇప్పుడు మనకి జియో ఫైబర్ వచ్చింది. మన ఫోన్కి ఎలా సిమ్ వేసుకుంటున్నామో జియో ఫైబర్, ఆ ఫైబర్ అక్కడ పెట్టిస్తే ఇంటినంతటికి ఇంటర్నెట్ వచ్చేస్తుంది. అంటే దానికి వైర్ ఉండదు, వైర్లెస్. మనకి యాక్చువల్గా ఈథర్నెట్ అనుకోండి, ఎక్కడి నుంచో వైర్ రావాలి, అది మన ఇంటికి రావాలి, అలాగైతే అవుతుంది. వైర్లెస్ అనుకో అలాగేట్లేదు, చిన్న దెమ్మ తెచ్చి ఇంట్లో పెట్టడమే, అది ఇంటర్నెట్ రిసీవ్ చేసుకొని మనకి ఇచ్చేస్తుంది. ఓకే. బ్లూటూత్ లాగా. ఏ కంప్యూటర్ దట్ సపోర్ట్స్ వైర్లెస్ టెక్నాలజీ హ్యాజ్ ఎ వైఫై కార్డ్. సో నువ్వు వైర్లెస్ టెక్నాలజీ అంటే వైర్ పెట్టకుండా, ఈథర్నెట్ యూజ్ చేయకుండా నీకు డైరెక్ట్ ఇంటర్నెట్ రావాలనుకో, దానికి వైఫై కార్డు ఉండాలి. వైఫై కార్డు అంటే ఏంటో కాదు, వైఫై నాన్న ఇలా ఉందా, ఇదిగోండి వైఫై. దీన్నే వైఫై కార్డు అంటారు. వైఫై కార్డు అంటే మళ్ళీ ఏదో కార్డు అనుకోకండి, దాన్నే వైఫై అంటారు. ఓకే. ద వైఫై కార్డ్ కెన్ ఎనేబుల్స్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ జరగాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్ హాట్స్పాట్ ఆన్ చేస్తే నువ్వు ఓడుతున్నావు అంటే ఏంటి, నీ దగ్గర వైఫై ఉంది, వైఫై క్లిక్ చేసి వాడిని కనెక్ట్ చేసుకుంటే నువ్వు వాడగలవు. దాన్నే వైఫై కార్డ్ అని అంటారు. ఓకేనా. దాన్ని ఒక డ్రైవ్ అంటారండి. అది మన ఫోన్లో ఇన్బిల్ట్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది, సిస్టంలో కూడా ఇన్బిల్ట్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. అది కానీ డిలేట్ అయిపోయింది అనుకో, మరి వైఫై వాడడం అవ్వదు. ఓకే. సో ఈ వైఫై ఏం చేస్తుందంటే వైర్లెస్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ సో ఇదిగోండి ఈ వైఫై ఎలా యూజ్ చేసుకోవచ్చని చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మోడెం ఉంటుంది, దీంట్లో ఇంటర్నెట్ ఉంటుంది. వైఫై ఉందనుకో, దీనికి మొత్తం కనెక్షన్స్ అక్కర్లేదు, అంటే వైర్లు అక్కర్లే, డైరెక్ట్గా యూజ్ చేసేవచ్చు. ట్యాబ్కి, ఫోన్కి, కంప్యూటర్కి అన్నింటికి ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ టు యాక్సెస్ ఇంటర్నెట్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్ యూ వుడ్ నీడ్ ద ఫాలోయింగ్. నువ్వు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే ఇలా చేయాలని చెప్పాడు. మనకు తెలియదు ఏంటి, మనందరూ తెలిసిందే కదా. ఒక మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సపోర్ట్ కలిగి ఉండాలి. ఆ మొబైల్ ఫోన్ సర్వీస్ అనేది డేటా ట్రాన్స్మిషన్ జరగాలి. ఒక అకౌంట్ ఉంటుంది, నీ మొబైల్ సర్వీస్ ప్రొవైడరు నీకు ఒక అకౌంట్ ఇస్తాడు, అందులో డేటా సెట్టింగ్స్ ఉంటాయి. అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చావనుకో మీ ఫోన్లోకి ఇంటర్నెట్ వచ్చేస్తుంది. ఇదంతా మేము చేయలేదు సార్, పైన డేటా బటన్ ఓపెన్ చేస్తే అయిపోతుందంటే ఇదంతా లోపల ఇన్బిల్ట్ ఇచ్చేస్తాడండి. ఇన్బిల్ట్ ఇస్తేనే నువ్వు పైన మొబైల్ డేటా ఆన్ చేయగానే నీకు డేటా ఆన్ అయిపోద్ది. ఇదంతా చెయ్యాలి, కానీ ఇదంతా మన ఫోన్లో అవసరం లేదు, ఇన్బిల్ట్ ఇచ్చేస్తాడు ఇదంతా. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన ఫోన్లో ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అవన్నీ చేయాలి, అప్పుడు ఇంటర్నెట్ వస్తుంది. సో ఇప్పుడు 2G 3G 4G నెట్వర్క్స్ మన దగ్గర ఉన్నాయి. వీటి గురించి మాట్లాడదాం. 5G కూడా వచ్చింది, అప్డేటెడ్గా 5G కూడా వచ్చింది. ఈ G అనేది ఏం చెప్తుందంటే జనరేషన్ అని చెప్తుంది. 2G సెకండ్ జనరేషన్, 3G థర్డ్ జనరేషన్, 4G ఫోర్త్ జనరేషన్, 5G ఫిఫ్త్ జనరేషన్. మనందరం ఇప్పుడు 5G కాలంలో ఉన్నాం. ఓకే. సరే. ఏ హయ్యర్ నెంబర్ బిఫోర్ ద G మీన్స్ మోర్ పవర్ టు ద సెండ్ అవుట్ అండ్ రిసీవ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అంత అక్కర్లేదు. 2 3 4 5 ఉన్నాయి కదా, ఆ ముందు నెంబర్లు ఏంటి చెప్తున్నాయి అంటే దాని యొక్క స్పీడ్ని, దాని యొక్క క్యాపబిలిటీని చెప్తున్నాయి అని చెప్పి వచ్చాడు. దాని యొక్క హయ్యర్ ఎఫిషియన్సీని చూపిస్తుంది అని చెప్పాడు. అంతే, దానికి సంబంధించిన పిక్చర్. 2G కొద్దిగా నడిచావు, 1G నడిచావు, 2G పరిగెట్టావు, 3G రన్నింగ్, 4G స్ప్రింట్ వేసావు, 5G అసలు కనిపించట్లేదు, బైక్ మీద వెళ్ళిపోతాను, అంత స్పీడ్గా ఉంటుంది ఇంటర్నెట్. సో దానికి సంబంధించిన ఒక చిన్న పిక్చర్ మీకు అర్థమవడం కోసం పిక్చర్ రూపంలో చూపించడం జరిగింది, అంతేనండి. సో ఏముంది ఇంటర్నెట్ గురించి మీ అందరికీ తెలిసింది, ఇదేం కొత్త ఏం కాదు, మీ అందరికీ తెలిసింది ఇంటర్నెట్ గురించి. ఓకే. నెక్స్ట్ www. మనకు ఆ www అక్కర్లే, డైరెక్ట్గా ఏది కావాలంటే సెర్చ్ చేసేస్తాం ఎవరి గురించి కావాలంటే. కాకపోతే అవన్నీ రావాలంటే వాటి ముందు www అని ఉండాలి. www అంటే అందరికీ తెలుసు, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ప్రపంచం మొత్తం ఉన్న వెబ్ అని అర్థం, అంతే. ఓకే. సో దీంట్లో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. www అంటే వరల్డ్ వైడ్ వెబ్, అదే చెప్పాడు. సో ద వెబ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ నాట్ ఇట్స్ సినోనేమ్. సో ఇంటర్నెట్ యొక్క సబ్సెట్నే వెబ్ అని అంటారు, ఇది సినోనేమ్ కాదు అని అన్నాడు. ఓకే. ఈ వెబ్లో చాలా పేజెస్ ఉంటాయి. వెబ్ బ్రౌజరు, టెలినెట్, FTP, ఇంటర్నెట్ గేమింగ్, ఇంటర్నెట్ రిలే, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈమెయిల్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో ఒక పార్టే. కానీ
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఇంటర్నెట్లో పార్ట్ కాదు. నెక్స్ట్ ద హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది మీకు తెలియాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని కొట్టేటప్పుడు దాని పైన ఇంకోటి వస్తుంది హెచ్టిటిపి. ఇలా కాకుండా ఇలాగ మీకు గుర్తుంటుంటుంది హెచ్టిటిపి / ఇలాగ ఉంటుంది, గుర్తుందా? హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది వెబ్ పేజెస్ని కంప్యూటర్లో ట్రాన్స్ఫర్ చేయడం కోసం వాడతారు. విత్ హైపర్ టెక్స్ట్ ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ ఒక లింక్ని కనెక్ట్ అయి ఉంటుంది అనదర్ వెబ్సైట్తో. సో ఇప్పుడు మన వెబ్సైట్ మీకు ఓపెన్ అవ్వాలంటే హెచ్టిటిపిఎస్ అనే ఒక లింక్ అనేది ఉంటుందండి దానికి. సో దాని గురించి మాట్లాడాడు. దానికి సంబంధించిన ఒక చిన్న పిక్చర్ ఈజీగా అర్థం అవడానికి. ఈ మొత్తం ఇంటర్నెట్ మొత్తంలో నీకు కావాలంటే హెచ్టిటిపి అని సెర్చ్ చేశాక www.dmtlogics.com అని సెర్చ్ చేయాలి మన వెబ్సైట్ రావాలంటే. నెక్స్ట్ మాట్లాడుకుందాం నాన్న కాంపోనెంట్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. ఇందులో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడదాం. దానికి సంబంధించిన పిక్చర్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఏంటనేది మనం ఇక్కడ మాట్లాడదామండి. ఒక వెబ్ సర్వర్ అనేది ఈజ్ ఎ సిస్టమ్ దట్ డెలివర్స్ కంటెంట్ ఆర్ సర్వీసెస్ టు ఎండ్ యూజర్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఒక వెబ్ సర్వర్, ఇప్పుడు నీకు మన యాపే యూజ్ అవ్వాలి, యాప్లో నువ్వు కోర్స్ చూస్తున్నావంటే అంత ఈజీ కాదు. వెనక ఒక సర్వర్ పనిచేస్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుందంటే నువ్వు కొన్ని కంటెంట్ నీకు చూపిస్తుంది. సో చూపిస్తుంది ఎవరైతే ఎండ్ యూజర్, అంటే నువ్వేనన్న ఎండ్ యూజర్. సో నేను ఇక్కడ క్రియేటర్ని, నేను సర్వర్కి ఇస్తాను నేను చేసిన కంటెంట్ని, క్లాసులన్నీ సర్వర్కి ఇస్తాను, ఆ సర్వర్ నీకు చూపిస్తుంది. ఓకే, అదే చెప్తూ వచ్చాడు. వెబ్ సర్వర్స్ అనేవి ఆర్ కంప్యూటర్ ద డెలివర్ వెబ్ పేజెస్. ఎవ్రీ వెబ్ సర్వర్ హ్యాజ్ ఎన్ ఐపీ అడ్రస్. ప్రతి వెబ్ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దానికి ఒక డొమైన్ నేమ్ ఉంటుంది. dmtlogics.com అనేది దాని యొక్క డొమైన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూఆర్ఎల్ ఎంటర్ చేసావు, http www.google.com అని సెర్చ్ చేసావు నీ బ్రౌజర్లో. అప్పుడు అది రిక్వెస్ట్ పంపిస్తుంది వెబ్ సర్వర్కి. పంపించి ఆ డొమైన్ google.com అంటే గూగుల్ అవుతుంది డొమైన్. అప్పుడు నీకు గూగుల్ ఓపెన్ అవుద్ది. ఓకే, గూగుల్ ఓపెన్ అయ్యి నేను బ్రౌజర్కి తీసుకెళ్తుంది. అర్థమైందా? సో ఇంత ప్రాసెస్ లోపల జరుగుతుంది. మనం సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి మనకి మ్యాచ్లు కావాలంటే మ్యాచ్లు ఏటి కావాలంటే ఓపెన్ చేస్తాం కదా, అంత ఈజీ కాదు. వెనకాతలు ఇంత జరుగుతుంది. నువ్వు ఇచ్చింది సర్వర్కి వెళ్ళాలి, సర్వర్ మళ్ళీ నీకు చూపించాలి. నెక్స్ట్ నాన్న ఏ వెబ్ బ్రౌజర్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఒక్కొక్కటి ఒకటి వాడతాడు. ఒకరు క్రోమ్ వాడతారు, ఒకరు సఫారీ వాడతాడు, ఒకరు ఒపెరామిని వాడతారు. ఇవన్నీ బ్రౌజర్స్, ఇవన్నీ అప్లికేషన్స్ అని చెప్తూ వచ్చాడు. సో ఇది wwwలో ఉన్న కంటెంట్ని నీకు చూపిస్తుంది బయటికి. ఇమేజ్లు కానీ వీడియోలు కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ నీకు చూపిస్తుంది. యాజ్ అ క్లయింట్ సర్వర్ మోడల్, బ్రౌజర్ అనేది క్లయింట్ రన్ అనే కంప్యూటర్ దట్ కనెక్ట్స్ వెబ్ సర్వర్ అండ్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ బ్రౌజర్ని ఎలా చెప్తూ వచ్చాడంటే, ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి అడిగాను, గూగుల్కి సంబంధించిన బ్రౌజర్ క్రోమ్లోకి వెళ్ళి సంథింగ్ నాకు యూట్యూబ్లో సెకండ్ సెమ్ తెలుగు క్లాసులు కావాలి అని అడిగాను. సో అంటే నువ్వేం చేసావు, రిక్వెస్ట్ ఇచ్చావు. సో ఎక్కడ ఇచ్చావు, బ్రౌజర్. అంటే బ్రౌజర్ని క్లయింట్ కింద ట్రీట్ చేస్తాడు. ఈ క్లయింట్ ఏం చేస్తుంది, సర్వర్కి అలా నాయన ఒకడు అడిగారా సెకండ్ సెమ్ తెలుగు క్లాస్లో అని చెప్పి ఇక్కడ ఏదైతే ఉందో అది సర్వర్కి పంపిస్తుంది. ఆ సర్వర్ నీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఆ సర్వర్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని నీకు చూపించి నీ వెబ్ బ్రౌజర్ మీద నీకు కావాల్సిన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సెకండ్ సెమ్ తెలుగు క్లాసులని కొట్టావు. సో నువ్వు కొట్టినంటే నీ క్లాస్ వచ్చేస్తుందంటే అంత వేగం కాదు. నువ్వు కొట్టిన తర్వాత అది వెబ్ సర్వర్కి వెళ్ళాలి, సర్వర్ లోడ్ అయ్యి నీకు రావాలి, క్లాసులు ఎక్కడైనా చూపించాలి. అందులో మనది ఒక క్లాస్ కనిపిస్తుంది మీకు. ఓకే సరే, నెక్స్ట్ చూద్దాం నాన్న. సో ఒక చిన్న పిక్చర్ మీకు ఆల్రెడీ ఈ పిక్చర్ని చూపించాను, మరలా అదే పిక్చర్. ఈ వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్ పేజెస్, సో ఇవి www అనే పేరుతో తయారవుతాయి. ఈ డాక్యుమెంట్స్ని HTML లేదా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజెస్లో అంటే C++, జావా, పైథాన్ ఈ లాంగ్వేజ్ ఉంటాయి కదా, ఇందులో HTML లాంగ్వేజ్తో రాస్తారు అని చెప్పాడు. రాసి వీటిని వెబ్ బ్రౌజర్తో ట్రాన్స్లేట్ చేస్తారు. ఈ వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాటిక్ ప్రోగ్రామ్స్ కానీ లేదా డైనమిక్ ప్రోగ్రామ్స్ కానీ ఫాలో అవుతాయి. స్టాటిక్ పేజెస్ అనేవి సేమ్ కంటెంట్ని ప్రతిసారి మనకు చూపిస్తాయి. డైనమిక్ పేజెస్ ఏం చేస్తాయంటే కంటెంట్ని చేంజ్ చేస్తూ వస్తాయి. నువ్వు అడిగిన ప్రతిసారి ఒకటే కంటెంట్ చూపించదు. ఒకటే కంటెంట్ చూపిస్తుందంటే అక్కడ స్టాటిక్ పేజెస్ అనేవి చూపిస్తున్నాయి. లేదు కంటెంట్ మారుతుంది, అప్పుడు డైనమిక్ పేజెస్ నీకు చూపిస్తున్నట్టు. దీస్ పేజెస్ ఆర్ టిపికల్ రిటన్ ఇన్ PHP లాంగ్వేజ్ కానీ లేదా ASP లాంగ్వేజ్, JSP లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్లో రాశారు. పైథాన్ ఇవే కాదు లాంగ్వేజ్లు, ఇవి కూడా లాంగ్వేజెస్. ఓకే, ఏ వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పేజెస్. కొన్ని పేజెస్ మొత్తం కలెక్షన్ వెబ్సైట్ అంటారు. దీనికి ఒక HTML డాక్యుమెంట్ అనేది ఉంటుంది అని చెప్తూ వచ్చాడండి. ఈ వెబ్ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తాయి www నుంచి. అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం డేటా నుంచి నువ్వు రెడ్ షర్ట్ కావాలన్నావు, రెడ్ షర్ట్లో ఒక 30-40 వస్తాయి గూగుల్లో,
అవన్నీ నీకు ఎలా చూపిస్తుంది? మొత్తం వరల్డ్‌లో ఉన్న ఎంతమంది రెడ్ షర్ట్‌లని పెట్టారో ఆ కంటెంట్ మొత్తాన్ని నీ ముందుకు డిస్‌ప్లే చేస్తుంది. ఏది డిస్‌ప్లే చేస్తుంది? వెబ్ బ్రౌజర్. సో, వెబ్ బ్రౌజర్ అనేది ఒక అప్లికేషన్. ఇది ఏం చేస్తుంది? ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నీకు డిస్‌ప్లే చేస్తుంది. ద జనరల్ ఫీచర్స్ ఆఫర్డ్ బై ద వెబ్ బ్రౌజర్ ఇంక్లూడ్ డౌన్‌లోడ్. ఈ వెబ్ బ్రౌజర్స్‌లో క్రోమ్‌లో నీకు ఏదైనా ఒక వీడియో కావాలి డౌన్‌లోడ్ చేసుకుంటున్నావు. అంటే కొన్ని ఫీచర్స్‌ని చెప్పాడు. డౌన్‌లోడ్ గాని, బుక్ మార్క్స్. నీకు ఒక పేజ్ బాగా యూజ్ అవుతుంది. ఐటెట్‌కి ఆ పేజ్ నువ్వు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐటెట్‌కి ఆ వెబ్‌సైట్ నువ్వు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌ని నువ్వు బుక్ మార్క్ చేసుకుంటావు. ప్రతిసారి ఆ వెబ్‌సైట్ పైనే ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతావు. బుక్ మార్క్స్ గాని, పాస్వర్డ్ మేనేజ్మెంట్ గాని. ఇప్పుడు మీ అందరికి ఫోన్‌లో పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఉంటది. నువ్వు కొత్త నీ మెయిల్ పాస్వర్డ్ మర్చిపోయావు అనుకో, నీ మెయిల్ దగ్గర ఆ పాస్వర్డ్ అక్కడే ఉంటది. సో, దాన్ని పాస్వర్డ్ మేనేజర్ అంటాం. ఇలా కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పాడు. కొన్ని ఫంక్షన్స్ కూడా చూపిస్తది. సెర్చ్ ఇంజిను, టూల్ బార్సు, ట్యాబ్డ్ బ్రౌజింగ్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్టరింగు, ఇలాంటి కీస్ పాపప్, బ్లాకింగు, ఈ ఫీచర్స్ అన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్‌లో కనిపిస్తాయి. ఇంతేనన్న. వరల్డ్ వైడ్ వెబ్ గురించి కొద్దిగా మాట్లాడాం. దాంతో సంబంధించిన కొన్ని బ్రౌజర్స్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అంతే. సో, సింపుల్‌గా ఇంటర్నెట్ మీద ఒక ఐడియా ఉంటే ఈజీగా మీరు రాసేయవచ్చండి. సో, ఇవి టాప్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి రెండో యూనిట్‌లో. మూడో యూనిట్‌లో రెండో యూనిట్‌లో మూడో క్వెషన్ సెర్చ్ ఇంజిన్ గురించి క్వెషన్ అడుగుతాడు. సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? నువ్వు గూగుల్‌లో సెర్చ్ చేస్తావు. యాహూలో సెర్చ్ చేస్తావు. ఎంఎస్ఎన్‌లో సెర్చ్ చేస్తావు. ఇవన్నీ సెర్చ్ ఇంజిన్స్ అండి. మన గూగుల్ మాత్రమే తెలుసు. మిగతావి మనకు తెలియవు. మన ముందున్న వాళ్ళు 90స్‌లో ఉండేవాళ్ళు వాళ్ళకి యాహూ బాగా తెలుసు. అప్పట్లో యాహూ అనేది ఫేమస్. గూగుల్ ఎలా బ్రౌజర్ వాడతాం, యాహూ బ్రౌజర్ ఉంది. ఎంఎస్ఎన్ బ్రౌజర్ కూడా ఉంది. ఈ సెర్చ్ ఇంజిన్స్ గురించి మాట్లాడదాం. ఇవి ఏం చేస్తాయంటే ఇవి కొన్ని వెబ్‌సైట్స్, ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీకు ఏదైతే తెలీదో దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్‌ని ఈ వెబ్‌సైట్ మనకు చూపిస్తుంది. నువ్వు బాగా యూజ్ చేసే సెర్చ్ ఇంజిన్స్ ఏంటేంటి? గూగులు, యాహూ, ఎంఎస్ఎన్. గూగుల్ అనేది బాగా పాపులర్ అయిన సెర్చ్ ఇంజిన్. దీన్ని ఇవి ఎలక్ట్రానిక్ డివైసెస్‌ని యూజ్ చేసుకుంటాయి. అంటే రోబోట్లు, స్పైడర్‌ని యూజ్ చేసుకొని ఈ వెబ్ బ్రౌజర్‌లో మనం అడిగిన ప్రతి కంటెంట్‌ని డిస్‌ప్లే చేస్తాయి. నెక్స్ట్. సో, ఇవి ఇంటర్నెట్ గుండా మొత్తం పనిచేస్తాయి. నువ్వు ఏదైతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికోసం ఇది మొత్తం సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నీకు చూపిస్తుంది. గూగుల్‌లో నువ్వు రెడ్ షర్ట్ అని అడిగావు. రెడ్ షర్ట్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసి నీ ముందుకు చూపిస్తుంది. అది దేని యొక్క పని? సెర్చ్ ఇంజిన్ పని. ఓకే. అదే చెప్పాడు. టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్. ఇందులో రకాలు ఉన్నాయి. సో, మెటా ఎస్ఈ ఎంప్లాయ్స్ మోర్ దెన్ వన్ ఇండివిజువల్ ఎస్ఈఎస్ టు ఫైండ్ యువర్ కీవర్డ్స్. గూగులు, బింగు ఇవి ఎస్ఈ సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ అని చెప్పాడు. సో, ద డైరెక్టరీ యూజెస్ ఏ డైరెక్టరీ ఆఫ్ ఏ వెబ్సైట్ దట్ ఆర్ మాన్యువల్లీ ఎగ్జామిన్డ్ అండ్ కేటగిరైజ్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ దే కంటైన్. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నిటిని కూడా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. ఓకే. యూజింగ్ ఏ సెర్చ్ ఇంజిన్ ఎలా యూజ్ చేస్తావు? సో, సెర్చ్ ఇంజిన్స్ ఆర్ టూల్స్ యూజ్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసే ఒక టూల్నే సెర్చ్ ఇంజిన్ అంటారు. ఇది మీకు తెలిసిందే పదే ఆల్రెడీ మాట్లాడిన దానికోసం పదే మాట్లాడుతున్నాం అంతే. సెర్చ్ ఇంజిన్స్ ఆర్ సిమిలర్ టు వెబ్ పేజెస్ లానే ఉంటాయి సెర్చ్ ఇంజిన్స్ కూడా. కాకపోతే వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయడానికి కోసం యూజ్ అవుతాయి ఈ సెర్చ్ ఇంజిన్స్. సో, ఇప్పుడు నువ్వు గూగుల్లోకి వెళ్ళి dm.com అనేది ఒక వెబ్ బ్రౌజర్, అది ఒక వెబ్సైట్. అది యూజ్ చేయాలంటే నువ్వేం చేయాలి? సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇస్తున్నావు? సెర్చ్ ఇంజిన్. దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటారు. నీకు కావాల్సింది వెబ్ పేజ్. యూజువల్లీ నువ్వేదైతే సెర్చ్ చేస్తావో ఆ వర్డ్ బట్టి కానీ, ఆ కాంబినేషన్స్ బట్టి కానీ, ఆ వర్డ్స్ కానీ, ఆ ఫ్రేజెస్ కానీ వాటిని కీవర్డ్స్ అంటారు. ఇప్పుడు నువ్వు నా క్లాస్ చూడాలంటే డిగ్రీకి సంబంధించింది అడగాల. 9th క్లాస్ అని కుడితే నేను రాను కదా. 5th క్లాస్ అని కుట్టామనుకో నేను రాను కదా. నువ్వు డిగ్రీ సెకండ్ ఇయర్ లేదా డిగ్రీ సెకండ్ సెమ్ డిజిటల్ లిటరసీ క్లాస్ కావాలంటే నేను వస్తాను. అంటే నువ్వు అడిగే కీవర్డ్ని బేస్ చేసి నీకు ఇది చూపిస్తుంది. ఏదైతే నువ్వు సెర్చ్ చేస్తున్నావో పేజెస్ కానీ, ఇమేజ్లు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఫైల్ కానీ నువ్వు ఏదైతే అడుగుతావో అదే చూపిస్తుంది సెర్చ్ ఇంజిన్. సో, కొన్ని సెర్చ్ ఇంజిన్స్ బింగు, యాహూ, గూగుల్. ఓకేనా. సో, ఇంతేనన్నా, ఇంతకు మించి ఏం లేదురా. వాట్ ఈజ్ ఈమెయిల్? ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ రిజిస్టరింగ్ ఏ వెబ్ బేస్డ్ ఈమెయిల్ అకౌంట్. అసలు ఈమెయిల్ అంటే ఏంటి? ఈమెయిల్ ఇప్పుడు వాడడం మానేశారు అందరూ. ఓకే. సో, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థం. సో, ఇది మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేయడం కోసం వాడతాం. వాట్సాప్ ఉంది కదా సార్, మెసేజ్లో పెడితే వెళ్ళిపోద్ది, అలా వెళ్దండి. ఈమెయిల్ అనేది అఫీషియల్ పర్పస్లో వాడతారు. ఓకే. అండ్ ఈమెయిల్ కంటైన్స్ వేరియస్ సెక్షన్స్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. సబ్జెక్ట్ ఫీల్డ్, మెసేజ్ ఏరియా, రిసిపియెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో, నువ్వు మెసేజ్ పంపిస్తున్నావు, ఎవరికి పంపిస్తున్నావు? ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, బాడీ ఆఫ్ ద లెటర్. ఇప్పుడు అర్థమైంది ఈజీగా. సో, దాన్ని వాడు ఇలా చెప్పాడు.
ఇక్కడ నీవు యూజ్ చేయాలంటే నీకు ఒక ఈమెయిల్ అకౌంట్ ఉండాలా. నీ ఇక్కడ ఉన్న జీమెయిల్ అనే యాప్లో ఒక ఈమెయిల్ అకౌంట్ ఉండాలా. ఇక్కడ వెబ్ బేస్డ్ ఫ్రీ ఈమెయిల్ సర్వీస్ అనేవి జీమెయిల్, యాహూ, హాట్మెయిల్ ఇవన్నీ కూడా ఫ్రీయే. నువ్వు కొత్తగా ఒక ఈమెయిల్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవాలా. ఈ మెయిల్ సర్వీసెస్లో జీమెయిల్ కానీ, యాహూ కానీ, హాట్మెయిల్ ఇందులో నువ్వు ఒక మెయిల్, మనకు జీమెయిల్ తప్ప ఇంకేటి తెలియదు. యాహూలో కూడా మెయిల్స్ ఉంటాయి, హాట్మెయిల్ అని కూడా ఉంటుంది. ఈ మెయిల్స్లో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసాక ఏం చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి? స్టెప్ 1, బ్రౌజర్ని ఓపెన్ చేయాలా. www.gmail.com అని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక గో అనే బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేయాలా. ఆ తర్వాత ఏం చేయాలా, క్రియేట్ అకౌంట్, ఇదిగోండి ఎంటర్ యువర్ మెయిల్ పాస్వర్డ్, అది క్రియేట్ యువర్ అకౌంట్. ఈ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలా. అప్పుడు ఫర్ మై సెల్ఫ్ ఆర్ బిజినెస్ అని అడుగుతుంది, మై సెల్ఫ్ అని క్లిక్ చేయాలా. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది, అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ని నువ్వు అప్లై చేయాలా. ఇప్పుడు లేదంటే ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఎట్లేదు, నీ పేరు మెయిల్ దాన్ని రిజిస్ట్రేషన్ ఫామ్ అంటారు అంతే, ఇంకెట్లేదు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ బటన్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలా. ఆ తర్వాత నీకు జీమెయిల్ అనేది రెడీ అవుతుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయాలా. కంటిన్యూ మీద క్లిక్ చేశాక అంతే అండి, కంటిన్యూ క్లిక్ చేస్తే నీకు మెయిల్ క్రియేట్ అయిపోతుంది. సో కంటిన్యూ చేస్తే నీ మెయిల్ క్రియేట్ అయిపోతుంది. నీ మెయిల్ ఒకసారి జీమెయిల్ దగ్గరికి వెళ్ళి రైట్ సైడ్ టాప్లో ఒక ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నీ మెయిల్ నీకు కనిపిస్తుంది. మెయిల్ క్రియేట్ చేయడం మీద కూడా కూర్చుని ఉంది. సింపుల్, వీటి కోసం నువ్వు చదవక్కర్లేదు అసలు, ఒకసారి వింటే వచ్చేస్తుంది, అంత ఈజీ యూనిట్స్ అండి. ఓకేనా. సో ఇందులో ఉన్న లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒక ఈమెయిల్ మెసేజ్ని నువ్వు ఎలా ప్రింట్ చేయగలవు. సో ఒక సింగిల్ ఈమెయిల్ నువ్వు ప్రింట్ చేయాలంటే మల్టిపుల్ ఈమెయిల్స్ ఉంటాయి ఒకే కన్వర్జెన్స్తో. అప్పుడు నువ్వు అందులో ఒక ఈమెయిల్ నువ్వు ప్రింట్ చేయాలంటే ఫస్ట్ కంప్యూటర్ ఓపెన్ చేయాలా, జీమెయిల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నీకు ఏది కావాలో అది, నువ్వు ఏదైతే ప్రింట్కి కావాలో దాన్ని ఓపెన్ చేయి. ఓపెన్ చేసి టాప్ రైట్ సైడ్ పైన అక్కడ క్లిక్ మోర్ అని ఉంటుంది, ఆ క్లిక్ మోర్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే క్లిక్ ప్రింట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ప్రింటింగ్కి వెళ్ళిపోద్ది. అంతే. ఈమెయిల్ అలా ప్రింట్ చేయాలి కూడా మనకు చెప్తున్నాడండి, వెరీ సింపుల్ అండి. మెయిల్ ఓపెన్ చేస్తావు, నీకు ఏ మెయిల్ కావాలో ఆ మెయిల్ దగ్గరికి వెళ్తావు, రైట్ సైడ్ టాప్లో మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తావు, ప్రింట్ అని ఉంటుంది, ప్రింట్ కూడా వస్తావు. లేదనుకుంటే సిస్టమ్ లేదు, Ctrl+P నొక్కితే ప్రింట్కి వెళ్ళిపోద్ది అంతే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ నువ్వు అదే ఈమెయిల్ని రిప్లైతో పాటు ప్రింట్ చేయాలనుకో, అప్పుడు మల్టిపుల్ ఈమెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా నువ్వు ప్రింట్ చేయాలనుకుంటే సో ఫస్ట్ కంప్యూటర్ ఓపెన్ చేస్తావు, మెయిల్ దగ్గరికి వెళ్తావు, కన్వర్జేషన్ ఓపెన్ చేస్తావు, కన్వర్జేషన్ మొత్తాన్ని ఓపెన్ చేసి Ctrl+P అని నొక్కుతావు, అప్పుడు నీకు ప్రింట్కి వెళ్ళిపోద్ది. టాప్ రైట్లో ప్రింట్ ఆల్ అని ఉంటుంది, ప్రింట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. అంతేనండి, ఇది 2 యూనిట్. వెరీ సింపుల్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 3 నేర్చుకుందాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో థర్డ్ యూనిట్, మనం డిజిటల్ లిటరసీలో 3వ యూనిట్ నేర్చుకుందాం. ఈ 3వ యూనిట్ మొత్తం కూడా ఆన్లైన్లో పేమెంట్స్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. మీ అందరికీ వచ్చి ఈ కాన్సెప్ట్ కొద్దిగా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు సొంతంగా రాయొచ్చు ఈ యూనిట్. సరే, ఫస్ట్ వాడు ఏమడిగాడంటే, మనము ఆన్లైన్లో పేమెంట్స్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. చూద్దాం, మన అందరికీ తెలుసు అడ్వాంటేజెస్ ఏంటి, మరొకసారి చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ యూటిలిటీ సర్వీసెస్ యూజింగ్, రోజువారీలో చాలా వరకు ఇది యూజ్ అవుతుందని చెప్పాడు. బిజినెస్లోని మరియు మన ఇంటి పనుల్లో కూడా ఈ ఆన్లైన్ పేమెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయి. సచ్ యాజ్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ బిల్ కట్టుకోవడానికి, ఫోన్ బిల్ కట్టుకోవడానికి, వాటర్ బిల్ కట్టుకోవడానికి, గ్యాస్ బిల్ కట్టుకోవడానికి, ఇవన్నీ కూడా. సో వీటన్నిటికి సంబంధించి నువ్వు ఒకవేళ వెళ్ళి డబ్బులు కట్టడానికి చాలా లేట్ అయిపోతుంది. ఈ ఆన్లైన్ ద్వారా మనం పేమెంట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పాడు. ఇవన్నీ కూడా వేరు గవర్నమెంట్స్, వేరు ఏజెన్సీలు, వేరు డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు కరెంట్ బిల్ కట్టాలనుకో, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలా. గ్యాస్ బిల్ కట్టాలనుకో, గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాలా. నీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలనుకో, మీ సేవకి వెళ్ళాలా. సో ఇవన్నీ లేకుండా ఆన్లైన్ పేమెంట్ నీ దగ్గర ఉండడం వల్ల, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల చాలా ఈజీగా ఎక్కడి నుంచి పేమెంట్ చేసుకుంటాం, ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాడు, వేరు ఏజెన్సీస్, వేరు గవర్నమెంట్ ఏరియాస్, వీటన్నిటికి వెళ్ళి నువ్వు ఈ పేమెంట్లు చేయాలి. కానీ నీ దగ్గర ఈ ఆన్లైన్ సిస్టమ్ ఉండడం వల్ల, ఈ పేమెంట్స్ ఉండడం వల్ల ఈజీగా నువ్వు చేసేసుకుంటున్నావు. ఏ ఏజెన్సీకి నీ బిల్లులు పంపించాల్సిన అవసరం లేదు, నువ్వు చెక్ కానీ క్యాష్ కానీ పెట్టి నువ్వు పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నువ్వు ఎక్కడి నుంచే చేసేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్స్. ఓకేనా. సో మెనీ ఏజెన్సీస్ అక్రాస్ ద వరల్డ్ నౌ-a-days ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ పేపర్లెస్ బిల్లింగ్ అండ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్. సో నువ్వు ఎక్కడైనా చూసుకున్నట్లయితే, నువ్వు ఏదైనా ఒక ఐటెం కొన్నప్పుడు కంప్యూటర్ జనరేటెడ్ స్లిప్ అని వస్తుంది. ఒకప్పుడు ఒక పర్సన్ నువ్వు కొన్న ఐటెము, దాని ప్రైస్, నీ పేరు అన్ని రాసేవాడు. ఇప్పుడు స్లిప్లు అలా రావట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో నువ్వు ఒక ఐటెం పెట్టావు, ఒక ఐటెం కొన్నావు, ఎలక్ట్రానిక్ ఒక 15,000 పెట్టుకున్నావు, మనిషి రాయట్లేదు, డైరెక్ట్ కంప్యూటర్ జనరేట్ స్లిప్ వచ్చేస్తుంది. అదే చెప్పాడు, ఇప్పుడు చాలా వరకు పేపర్లెస్ బిల్లింగ్ అనేది జరుగుతుంది. ఇది మన వాడుకలు లేదా మన లైఫ్ని చాలా ఈజీ చేసేసింది. బిల్స్ డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టేయవచ్చు,
నువ్వు ఇంటి నుంచి గానీ, హోమ్ నుంచి గానీ, ఆఫీస్ నుంచి గానీ, ఎలక్ట్రానిక్ బిల్లింగ్ గానీ, లేదా ఏమైనా పేమెంట్స్‌కి సంబంధించిన ప్రతీది కూడా కస్టమర్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా యూజ్ చేసుకుంటున్నారు ఇవన్నీను అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ సింపుల్ అన్న. సో, ఫస్ట్ దీనివల్ల మన బెనిఫిట్స్ ఏంటి? ఒకటి ట్రావెల్ టైమ్ తగ్గుతది. ఇప్పుడు నేను గ్యాస్ బిల్ కట్టాలి, గ్యాస్ ఆఫీస్‌కెళ్ళాలా. కరెంట్ బిల్ కట్టాలి, కరెంట్ ఆఫీస్‌కెళ్ళాలా. ఎంత టైం కష్టం. ఇదొక అరగంట, అదొక అరగంట. ఓకే. అదే ఇంటికి నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే టక్ అని కొట్టేస్తావు. 5 నిమిషాల్లో అయిపోద్ది. అంటే టైం సేవ్ అవుతుంది. ట్రావెల్ టైమ్ తగ్గుతుంది. సో, ఇక్కడ నీకు బిల్లులు పోవడానికి అంటే ఆస్కారం ఉండదు. అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు పేమెంట్ చేసేసావు. పేమెంట్ చేసాక నీకు రిసిప్ట్ వచ్చేస్తది. సో, ఒకవేళ నువ్వు బయట నుంచి కట్టేవాడు రిసిప్ట్ ఇత్తడు ఎక్కడో పారేస్తావు. కానీ ఫోన్‌లో రిసిప్ట్ ఉందనుకో ఎప్పటికైనా అక్కడే ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో లోడ్ అయ్యే ఉంటది. అదే చెప్పాడు. అంటే బిల్లులు లాస్ అవ్వకుండా ఉండడానికి ఇదొక ఛాన్స్. మంచి ఛాన్స్. పేమెంట్స్ క్యాన్ బి మేడ్ రైట్ అప్ టు ద డ్యూ డేట్. సో, టైమ్ లోపు కట్టేయొచ్చు. ఇప్పుడు నేను బిల్లు 18 తారీఖు, 19 తారీఖు లోపు కట్టాలి. 12 తారీఖు నుంచి ఫోన్‌పే లైటెడ్‌గా వచ్చేస్తుంటది. కట్టరా బాబు, కట్టరా బాబు, కట్టరా బాబు అని. అంటే దీన్ని బట్టి నీకు అర్థం ఏంటి? నువ్వు ఇన్ టైమ్‌లో బిల్లులు కట్టేస్తావు. దాని లాస్ట్ డేట్ నీకు తెలుస్తది. నెక్స్ట్ సో, పేమెంట్స్ క్యాన్ బి మేడ్ ఆల్ 24 అవర్స్. 24 గంటలు ఎప్పుడైనా నువ్వు డబ్బులు కట్టుకోవచ్చు. ఆఫీస్ అనుకో తెల్లారి 10 నుంచి మధ్యాహ్నం 4 వరకు ఉంటది. నువ్వు రాత్రి 12కి కడతానంటే అవుద్దేటి? అవ్వదు. కానీ నీకు ఆన్‌లైన్ పేమెంట్ ఉంటే ఏ టైమ్‌లోనే కట్టేయొచ్చు. నెక్స్ట్ యూ కెన్ చెక్ యువర్ బిల్ అమౌంట్ బిఫోర్ యూ మేక్ ఎనీ పేమెంట్స్. పేమెంట్ చేయకముందు నీ బిల్‌ని నువ్వు చూసుకోవచ్చు. ఎంత డబ్బులు అవసరం కూడా నీకు తెలుస్తది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ట్రైన్ టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేస్తావు? ఇది మీ అందరికీ తెలుసు. ఒక వేర్ ఈస్ మై ట్రైన్ యాప్‌లో మనకి ట్రైన్ ఎక్కడుందో తెలుస్తది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ అనేది అవుతది. ఓకే. అది ఎలా చేయాలో చూద్దాం. నౌ ఏ డేస్ ఇంటికాడ కూర్చొని సిట్టింగ్ ఎట్ హోమ్ ఇంటికాడ కూర్చొని నువ్వు రైల్వే టికెట్‌ని ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేయొచ్చు? స్టెప్ 1 వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలా? www. ఈ వెబ్‌సైట్‌కి ఎళ్ళాలా? అక్కడికెళ్ళాక నీ యూజర్ నేమ్ నువ్వు పాస్వర్డ్ ఇవ్వాలా. పాస్వర్డ్ లేకుండా అయిపోదు. లాగిన్ అవుతావు. లాగిన్ అయ్యాక నీ ట్రైన్ టికెట్‌ని బుక్ చేయడం కోసం ఫ్రమ్ ప్లాన్ మై ట్రావెల్ సెక్షన్‌కెళ్తావు. ఫ్రమ్ ఆప్షన్ క్లిక్ చేస్తావు. నీ ట్రావెల్‌ని నువ్వు ప్లాన్ చేసుకుంటావు. నువ్వెక్కడి నుంచెళ్ళాలి? ఏ స్టేషన్‌కెళ్ళాలి? డెస్టినేషన్ స్టేషన్‌కి నువ్వెక్కడున్నావు? ఫర్ సపోజ్ నేను వైజాగ్‌లో ఉన్నాను. విజయవాడ ఎళ్ళాలి. సో, ఫ్రమ్ స్టేషన్ వైజాగ్ అవతల ఏదైతే మనకి డెస్టినేషన్ స్టేషన్ ఏంటవుద్ది? విజయవాడ. ఓకే. పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చా చూడు. బెంగుళూరు నుంచి నువ్వు చెన్నై ఎళ్తున్నావు. ఫ్రమ్ దగ్గర బెంగుళూరుని యాడ్ చేస్తావు. చెన్నైని ఇక్కడ డెస్టినేషన్ స్టే దగ్గర యాడ్ చేస్తావు. యాడ్ చేసి సో, స్టెప్ 3లో ఏం చేస్తావు? నువ్వు ఏ రోజు ఎళ్ళాలనుకుంటున్నావు డేట్‌ని మెన్షన్ చేస్తావు. డేట్‌ని మెన్షన్ చేసావు మూడో స్టెప్‌లో. నాలుగో స్టెప్‌లో టికెట్ టైపు స్లీపరా, థర్డ్ ఏసీయా, సెకండ్ ఏసీయా, జనరలా, ర్యాకా సో, ఇవి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఇక్కడ 2 ఆప్షన్‌లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టికెటు, ఐ టికెటు. ఈ టికెట్ అంటే ఎలక్ట్రానిక్ టికెట్ నాన్న. యూ నీడ్ టేక్ ప్రింట్ ఔట్ బిఫోర్ ట్రావెల్. ట్రావెల్ చేయకముందు నువ్వు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఐ టికెట్ అంటే ఇదొక ఫిజికల్ టికెట్ నాన్న. ఇది ఆన్‌లైన్ బుక్ చేశాక కొన్ని రోజులకి నీ ఇంటికి టికెట్ వస్తది. సో, అది ఐ టికెట్. ఈ టికెటు, ఐ టికెటు. సో, ఇప్పుడు నువ్వు ఈ టికెట్‌తో ట్రావెల్ చేసావనుకో నీకాడ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. లైసెన్స్ గాని, రేషన్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ గాని. ఓకేనా? సో, మనకు మాక్సిమం ఈ టికెటే బుక్ చేస్తారు అందరూను. స్టెప్ 5 సో, ఇప్పుడు క్వాటా ఫీల్డ్‌కొచ్చావు. ఇక్కడ నువ్వేదైనా ఒకటి ఎంచుకోవాలి. ఏటి? జనరలా? ఏసీయా? తత్కాలా? లేడీసా? ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి. జనరల్ అనుకో నువ్వు నేమ్ ఇస్తావు. ఎవరైనా ఇక్కడ ట్రావెల్ చేయొచ్చు. తత్కాల్ అనుకో ఎవరో ఒకరికే వస్తది. లేడీస్ కోటా అనుకో ఓన్లీ లేడీస్‌కే రిజర్వేషన్ వస్తది. స్టెప్ 6లో నువ్వు ట్రైన్స్‌ని ఫైండ్ చేయాలా. నౌ క్లిక్ ఫైండ్ ట్రైన్స్ అంటే డేట్ ఇచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి అన్నీ చెప్పేసావు. కానీ ఆ రోజు ఏ ట్రైన్‌లో ఉన్నావో నీకు తెలియాలి. అంటే ఫైండ్ ట్రైన్స్‌ని క్లిక్ చేయాలి. అప్పుడు నీకు ఏ ట్రైన్స్ ఆ రోజు ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి. అప్పుడు నీకు ఏ ట్రైన్ కావాలో దాన్ని క్లిక్ చేసుకొని, దాంట్లో టికెట్ అవైలబిలిటీని చూసుకుంటావు. చూసుకున్న తర్వాత బుక్ అనే ఆప్షన్ ఉంటది. బుక్ చేస్తావు. సో, అది నీకు డైరెక్ట్‌గా నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయడానికి, పాసెంజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయడానికి నిన్ను ఒక పేజ్‌కి తీసుకెళ్తది. సో, దాన్నే ఈ టికెట్ అంటారు. అక్కడ 6 పాసెంజర్స్ వరకు మనం లిస్ట్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చి నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేస్తాం. బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తావు. అప్పుడు నువ్వు నీ యొక్క రిజర్వేషన్ డీటెయిల్‌ని చూడొచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయనుకో నీ రిక్వైర్మెంట్‌కి సంబంధించినట్టు. సో, అప్పుడు నీకు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, ఏ సీట్లు, ఎంత అమౌంటు ఇవన్నీ చెప్తది. టికెట్ చార్జు, సర్వీస్ చార్జు ఇవన్నీ కూడా చూపించి లాస్ట్‌లో మేక్ పేమెంట్ అని ఉంటది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే నువ్వు పేమెంట్ చేయడానికి ఎళ్ళిపోతావు. సో, అప్పుడు నువ్వు ఇక్కడ క్రెడిట్ కార్డా, మొబైల్ నెట్టా, ఈఎంఐయా, డెబిట్ కార్డా, బ్యాంకింగా ఇవన్నీ అడుగుతది. సో, అప్పుడు నువ్వు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్‌కి. సో, నేనిప్పుడు ఫోన్‌పేని సెలెక్ట్ చేసుకున్నాను. లేదనుకుంటే డెబిట్ కార్డ్, ఏటీఎంని యూజ్ చేశాను. డెబిట్ కార్డ్‌ని చూసాను. లేదా నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో పెట్టాను. సో, అప్పుడు నువ్వు స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ పేమెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నావు స్పెసిఫిక్ బ్యాంక్‌ని.
అప్పుడు ఆ బ్యాంక్ పేజ్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది. బ్యాంక్ పేమెంట్ పేజ్‌కి. అక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మరలా ఐఆర్‌సీటీసీకి వచ్చేస్తావు ఆ వెబ్‌సైట్‌కి. అక్కడ నీ టికెట్ బుకింగ్ అయిపోద్ది. అప్పుడు నువ్వు హిందీలోను, ఇంగ్లీష్‌లోను అక్కడ టికెట్ ఉంటది. 2 పక్కల కూడా నువ్వు ప్రింట్ తీయించుకోవాలా. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ పట్టుకొనెళ్ళాలి. అంటే పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని లేదా ఏదో సంథింగ్ నీ ఐడెంటిటీ ప్రూఫ్‌ని పట్టుకొనెళ్ళాల. సో, ట్రైన్ టికెట్ ఇంతేనండి బుక్ చేయడం. ఇది ఎవరైనా ట్రైన్ టికెట్లు బుక్ చేసినోళ్ళుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతది. సో, ఎవరైనా ఇంతవరకు ట్రైన్ టికెట్స్ ఎవరైనా బుక్ చేయకపోతే ఇలా చేయాలి ప్రాసెస్. ఫస్ట్ ఐఆర్‌సీటీసీలోకెళ్ళాలంటే నీకు లాగిన్ ఐడీ ఉండాలి. ఆ లాగిన్ ఐడీ క్రియేట్ చేసాక ఇవన్నీ అవుతాయి. ఓకేనా? సో, ఇది ట్రైన్ టికెట్‌ని ఎలాగ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలో దానికి సంబంధించిన ప్రొసీజర్ అండి. ఓకే. నెక్స్ట్ మనము ఆన్‌లైన్‌లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎలా చేస్తాం? బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆన్‌లైన్‌లో ఎలా చేస్తాం? సో, ఫోన్‌పేలు చేసినంత ఈజీ కాదండి. యోనో ఎస్‌బీఐ ఎవరైనా వాడితే వాళ్ళకిది బాగా తెలుస్తది. ఇంటర్నెట్ హాస్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ బ్యాంక్స్ టు ఫెసిలిటేట్ బ్యాంకింగ్ ఫర్ దర్ కస్టమర్స్ ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో నువ్వు డబ్బులు పంపించుకోవడానికి ఈ ఇంటర్నెట్ నీ పనిని చాలా సులభం చేసేసింది. కస్టమర్స్ కెన్ నౌ ఆపరేట్ దర్ బ్యాంక్ అకౌంట్స్, క్యారీ ఔట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. వాళ్ళు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలా? లేదా వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలా? లేదా వాడి బ్యాంక్‌లో ఎంతుంది? ఎంత అవసరం? ఇవన్నీ చూసుకొని ఇంటి దగ్గర నుంచే చూసుకోవచ్చు వాడు. అంత ఈజీ అయిపోయింది. దిస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇదంతా ఎలా మనకి ఈజీ అయ్యింది? ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఒక అకౌంట్ హోల్డరు సో, కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి రిజిస్టర్ అవ్వడం కోసం. సో, కొత్తగా అకౌంట్ తీసుకున్నావు. నువ్వు ఆన్‌లైన్‌లో నీ అకౌంట్ ఓపెన్ చేసావు. సో, నువ్వు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. వితౌట్ ఎనీ హ్యాండ్ హోల్డింగ్ ద బ్యాంక్. సో, ఇట్ ఈస్ యాక్సెస్డ్ బై ఎ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నీకు ఒక యూజర్ నేమ్ ఉంటది. ఒక పాస్వర్డ్ ఉంటది. సో, మీరు ఫోన్‌పే‌లు వాడుకున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో ఎస్‌బీఐ గాని, బీఓబీ గాని సో, అంటే మీ బ్యాంక్‌కి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక అప్లికేషన్ ఉంటది. ఆ అప్లికేషన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అవసరం అవుద్ది. ఆ తర్వాత అడిషనల్ కోడ్ ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని నువ్వు ఎంటర్ చేస్తే నువ్వు ఎవరికైనా డబ్బులు పంపించాలనుకుంటే అవుతది. ఫండ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ప్రొవైడెడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కాస్ట్ ఎఫెక్టివ్ డెసిషన్స్ అండ్ డేటా డ్రివెన్. రీడ్ రీడ్ ఆన్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ గురించి కొద్దిగా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం బాబు అని చెప్పారు. నెట్ బ్యాంకింగ్‌నే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని పిలుస్తారు. ఇదొక ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఇది బ్యాంక్స్‌ని మేనేజ్ చేస్తుంది. కస్టమరు తన యొక్క ఫైనాన్షియల్ ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు. తన యొక్క నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ ప్రొడక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో ఏ విధంగా తను మేనేజ్ చేయొచ్చు అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుస్తుంది. ఎర్లియర్ కస్టమర్స్ హాడ్ టు విజిట్ ద బ్యాంక్స్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ సర్వీస్. నీకు ఒక రూ. 100 తీయాలన్నా నువ్వు బ్యాంక్‌కెళ్ళి తీయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అంటే పాత రోజుల్లో నీకు కావాల్సిన చిన్న చిన్న సర్వీసెస్ కూడా నువ్వు బ్యాంక్‌కెళ్ళాల్సొచ్చేది. హౌవెవర్ ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంక్ వచ్చాక అన్నీ కూడా నీకు ఏటి కావాలంటే అది ఆన్‌లైన్‌లో అయిపోతుంది. ప్రొడక్ట్స్ కెన్ బి యాక్సెస్డ్ ఆన్‌లైన్. ఆల్ ద సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్. ఫ్రమ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్టింగ్ డిమాండ్ డ్రాఫ్ట్, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ బ్యాంకింగ్ ఎసెన్షియల్స్. బ్యాంక్‌లో నువ్వు చేయాలనుకున్న పని అంతా కూడా నువ్వు ఇంటికాడ నుంచి నెట్ బ్యాంకింగ్‌లోనే చేసేయవచ్చు. సో, ఇదొక కన్వీనియంటే కాదు. ఇది బ్యాంకింగ్‌లో ఒక సెక్యూర్ మెథడ్ అని చెప్పాడు. సో, అప్పుడు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం. విచ్ ఇన్వాల్వ్స్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఎట్ ద బ్యాంక్. యూజర్ కెన్ రిజిస్టర్ ఫర్ నెట్ బ్యాంకింగ్ ఆన్‌లైన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బ్యాంక్స్ అఫీషియల్ వెబ్‌సైట్. ఎళ్ళండన్న. సో, ఒకానొకప్పుడు లేదా ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ నువ్వు చూసుకున్నట్లయితే, ఇక్కడ నువ్వు బ్యాంక్‌కెళ్ళాలి, అప్లికేషన్ తీసుకోవాలి, అప్లికేషన్ నింపాలి. తర్వాత నెట్ బ్యాంకింగ్ ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ ఇవ్వాలి. ఇవంతా చేయాలి. హౌవెవర్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇట్ షుడ్ బి నోటెడ్ థట్ సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం నువ్వు ఎలా చేయాలంటే ఫస్ట్ నువ్వు బ్యాంక్ అఫీషియల్ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కెళ్ళాల. యోనో అనుకో ఎస్‌బీఐ.కామ్‌కి ఎళ్ళాలా. యోనో ఎస్‌బీఐ.కామ్‌కి ఎళ్ళాలా వెబ్‌సైట్‌కి. స్టెప్ 2 లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలా. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ స్క్రీన్‌లో న్యూ యూజర్ అని క్లిక్ చేయాలా. అక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంటది. అక్కడ క్లిక్ చేయి. స్టెప్ 4లో నీకు కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, బ్యాంక్ కోడ్ ఇస్తాడు. అవి అక్కడ అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టు. నెక్స్ట్ కొట్టిన తర్వాత నువ్విక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటది. అది క్లిక్ చేయి. అక్కడ నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయి. నీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, నీ ఈమెయిల్ అడ్రెస్, నీ బ్రాంచ్ కోడ్, సీఎస్ఎఫ్ నంబరు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ కొట్టు. సబ్మిట్ కొట్టాక ఒక ఓటీపీ వస్తది నీ మొబైల్ నంబర్‌కి. సో, అక్కడ నీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇస్తే నీకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ నెక్స్ట్ స్క్రీన్‌లో నువ్వు ఆ ఓటీపీని ప్లేస్ చేయి. ప్లేస్ చేసాక నీ యొక్క ఐడీ పాస్వర్డ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు నువ్వు నీ టెంపరరీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ అనేది అవ్వచ్చు. సో, ఈ విధంగా బ్యాంక్‌లో నువ్వు లాగిన్ అవుతావు. ఇప్పుడు నీ యొక్క ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఈ విధంగా లాగిన్ అవుతావు. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు కొత్త లాగిన్ ఐడీ, పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలా ఫస్ట్ టైమ్. అంటే నువ్వు కొత్త యూజర్‌వి. నీకు లాగిన్ ఐడీ బ్యాంక్ కోడ్ ఇస్తారు. పాస్వర్డ్ బ్యాంక్ కోడ్ ఇస్తాడు. అవి యూజ్ చేసుకొని నువ్వు లాగిన్ అయ్యావు. ఇప్పుడు నీ సొంతంగా నువ్వు లాగిన్ ఐడీని, పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకుంటున్నావు. చూద్దాం. సో, నువ్వు నెట్ బ్యాంకింగ్‌లో ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని చెప్తూ వచ్చాడు. అంటే మనీని ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ చేయాలి ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో. ఎలా చేయాలో చెప్తున్నాడు. ఫస్ట్ స్టెప్
నీ యొక్క కస్టమర్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని లాగిన్ అవుతావు నెట్ బ్యాంకింగ్లో. స్టెప్ 2 అక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మెథడ్ ఇందులో ఏదో ఒక మెథడ్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత నెఫ్ట్ అనే మెథడ్ నువ్వు ఎంచుకుంటే నువ్వు బెనిఫిషియరీ బ్యాంక్ని ఎనేబుల్ చేసుకున్నట్లు. ఓకే, అది చేసిన తర్వాత ఏం చేసావు, బెనిఫిషియరీ అంటే నువ్వు ఎవరికి పంపించాలో వాళ్ళ పేరు. సో నువ్వు ముందే యాడ్ చేసుకున్నావు అనుకో, యాడ్ బెనిఫిషియరీ అని క్లిక్ చేయండి. అప్పుడు అవతల వాళ్ళ యొక్క నేము, అకౌంట్, ఇంకా ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే నువ్వు ఇంకో డబ్బులు పంపించడం అనుకుంటుంది నీ ఫ్రెండ్ అనే బెనిఫిషియరీ అంటారు అంతే. అంటే డబ్బులు ఎవరికైతే వేస్తామో అవతల పర్సన్ బెనిఫిషియరీ అంటారు. కొత్త పదం అనుకోకండి. ఓకే, సో తన యొక్క నేమ్, తన యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ కొడితే అతను నీ బెనిఫిషియరీ లిస్ట్లో యాడ్ అయిపోతాడు. అప్పుడు నువ్వు ఎంత డబ్బులు పంపించాలో ఆ డబ్బులు ఎంటర్ చేయి. ఎంటర్ చేశాక అథెంటికేషన్. సో నీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయి, అథెంటికేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ సెండ్ కొట్టు, బెనిఫిషియరీ అకౌంట్ డబ్బులు పోతాయి. డబ్బులు వెళ్ళిపోతాయి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంతేనండి డబ్బులు పంపించడం. చాలా ఈజీ అండి. ఈ రోజుల్లో ఫస్ట్ మనకి ఏం చేసాం, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంక్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేసాము, ఎలా డబ్బులు పంపించాలి, అంతే. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి, సో ఈ 3 క్వశ్చన్స్ మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. ఆ తర్వాత మీకు ఫార్మాటింగ్ ఇన్ వర్డ్లో క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఎలా చేయాలని చెప్తారు. వర్డ్స్ ఫార్మాటింగ్ టూల్ కంటెంట్స్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ బటన్స్. చాలా టెక్స్ట్ ఫార్మాట్ బటన్స్ ఉంటాయి. అక్కడ అదర్ టూల్ బార్స్ కూడా ఉంటాయి. అందులో కూడా కొన్ని బటన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫాంట్స్ని చేంజ్ చేయడం, ఫాంట్ సైజ్ని చేంజ్ చేయడం చూద్దాం. సో మీరు ఇక్కడ నువ్వు ఫాంట్స్ని చేంజ్ చేయాలి, ఫాంట్ సైజ్ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలా, చేసి డ్రాప్ డౌన్ ఫాంట్ యూజ్ చేసుకొని సైజ్ లిస్ట్కి వెళ్ళాలా. అక్కడి నుంచి నువ్వు ఫార్మాట్ చేయొచ్చు, మార్చొచ్చు. ఓకేనా, ఏదైనా ఒక నేమ్, ఎంటర్ అనే నేమ్ని, ఏదో ఒక నేమ్ ఇచ్చావు, అక్కడ ఒక ఫాంట్ వచ్చింది, అక్కడ ఒక సైజ్ వచ్చింది. ఓకేనా, సో టూల్ బార్ని యూజ్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేసావనుకో, అప్పుడు నువ్వు ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఫాంట్ని ఇటాలిక్ ఫాంట్ ఉంటుంది, చాలా ఫాంట్స్ ఉంటాయి, కొన్ని వందల రకాల ఫాంట్స్ ఉంటాయి. నీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలా, నీకు నచ్చిన సైజ్ని. బోల్డ్ సెలెక్ట్ చేసామనుకో, టు బోల్డ్ సెలెక్టెడ్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ దిబ్బగా రావాలనుకో. మీరు చూడండి, ఈ టెక్స్ట్ అంతా ఒకలాగా ఉంది, ఎంటర్ అనే టెక్స్ట్ ఒకలాగా ఉంది చూడండి. ఓకేనా, సో అంటే దీన్ని కొద్దిగా దిబ్బగా చేశారు. సో అంటే నువ్వు బోల్డ్ బటన్ క్లిక్ చేసి మొత్తం ఏదైతే ఈ చెక్ అనే పదాన్ని నేను బోల్డ్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఈ పదాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి బోల్డ్ అని క్లిక్ చేశాను అనుకో, అది దెబ్బగా అయిపోతుంది. టు ఇటాలిక్ అంటే కొద్దిగా వంగినట్టు. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇక్కడ చూడండి, టూల్ అనే పదాన్ని చూడండి, కొద్దిగా స్లైట్గా వంగింది కదా. సో దీన్ని ఇటాలిక్ అంటారు. అంటే టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఇటాలిక్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ టు అండర్ స్కోర్ సెలెక్టెడ్ టెక్స్ట్. సో ఇప్పుడు నువ్వు ఒక టెక్స్ట్ కింద అండర్ స్కోర్ ఇవ్వాలనుకుంటున్నావు. ఇక్కడ అండర్లైన్ అని ఉంటుంది, దీని కింద ఈ విధంగా గీత రావాలి. అప్పుడు నువ్వు ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసి Ctrl+U నొక్కావనుకో, అండర్లైన్ వచ్చేస్తుంది. ఓకే, సో అండర్లైన్ బటన్ యూజ్ చేసుకుని టూల్ బార్లో నువ్వు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసావనుకో, అండర్లైన్ వచ్చేస్తుంది. లేదు, ఆ టెక్స్ట్ నువ్వు హైలైట్ చేయాలనుకున్నావు, అప్పుడు నువ్వు హైలైట్ బటన్ ఉంటుంది టూల్ బార్లో. అప్పుడు నీకు ఏదైతే కావాలో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని హైలైట్ చేస్తావు. ఇలాగా ఈ మొత్తంలో ఇది హైలైట్ అయింది చూడండి. సో ఇది మొత్తం టెక్స్ట్, ఇందులో ఈ సైడ్ హెడ్డింగ్స్ హైలైట్ అయ్యాయి, దాన్ని హైలైటెడ్ టెక్స్ట్ అని అంటారు. నెక్స్ట్ టు ప్రొసీడ్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్ స్క్రిప్ట్స్. ఇప్పుడు x² ఇది సూపర్ స్క్రిప్ట్ అండి, x2 ఇది సబ్ స్క్రిప్ట్ అండి. అంటే పవర్లో కానీ కింద కానీ వాల్యూస్ రాయాలనుకో, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనే బటన్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని దానికి షార్ట్ కట్స్ కూడా చెప్పండి. ఇదిగోండి, Ctrl+Shift+. ఇప్పుడు Ctrl+Shift+ ఈ రెండు క్లిక్ చేసామనుకో, ఇక్కడ సబ్స్క్రిప్ట్ వస్తుంది. Ctrl+Shift+- క్లిక్ చేసామనుకో, సూపర్ స్క్రిప్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టు ఎక్స్పాండ్ ఆర్ కంటెంట్ సెలెక్టెడ్ టెక్స్ట్. నువ్వు ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తావు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నావు. సో అంటే దాని మధ్యన స్పేస్ పెంచాలనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, టు చేంజ్ కేస్ అని ఉంది కదా. ఇప్పుడు నేను వాటి మధ్యన దూరం పెంచాలనుకో, TOCH ఈ మధ్యన దూరం పెరుగుతుంది. ఆ దూరం పెరగడానికి ఎక్స్పాండ్ అని అంటారు. ఎక్స్పాండ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇంత అవసరం లేదండి, సింపుల్గా చెప్పవచ్చు. మీరు పైన టూల్ బార్లో 3 గీతలు కనిపిస్తాయి. ఆ గీతల పక్కన 4 డాట్స్ ఉంటాయి. డాట్స్ మీద క్లిక్ చేస్తే 1, 1.5, 2.5 అలా ఉంటాయి. సో దాన్ని బట్టి వీటి మధ్యన స్పేస్ పెరుగుతుంది. ఓకేనా, ఇంత అవసరం లేదు, ఈజీగా రాసేవచ్చు. నెక్స్ట్ చేంజింగ్ కేస్. సో నువ్వు ఒక్క ఫార్మేట్ని సెలెక్ట్ చేసావు. సో అప్పుడు నువ్వు చేంజ్ కేస్ డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేసావు. ఓపెన్ చేసి 5 చాయిసెస్ ఉంటాయి ఆ కేసులో. అవేంటి? ఫస్ట్ సెంటెన్స్ కేసు, లోవర్ కేసు, అప్పర్ కేసు, టైటిల్ కేసు, టాగిల్ కేసు, ఈ 5 కేజెస్. సో నువ్వు కేసెస్ని మార్చాలంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, నీకు ఏదైతే టెక్స్ట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేయి. ఈ చేంజ్ కేస్ అనే టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేశాను.
ఫార్మెట్‌ని నువ్వు చూజ్ చేసుకో. అప్పుడు డెసిమల్ కేస్ ఆప్షన్ నేను క్లిక్ చేసుకొని ఓకే కొట్టాననుకో, అప్పుడు ఇదంతా కూడా డెసిమల్ కేస్ కింద మారిపోతుంది. అంతేనండి. సో నెక్స్ట్ దెన్ ఆల్ క్యాప్స్ ఆప్షన్ ఉంది ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అనే పదాన్ని ఏరియా ఆఫ్ ద ఫాంట్ డైలాగ్ బాక్స్ చేంజ్ ఓన్లీ అపియరెన్స్ ఆఫ్ లెటర్స్ వితౌట్ యాక్చువల్లీ చేంజింగ్ ద లెటర్ దెమ్సెల్వ్స్. లెటర్ మారకుండా ఆల్ క్యాప్స్ ఆప్షన్ అంటే ఇప్పుడు నేను చూడండి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ రాశాను. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ రాశాను. ఫాంట్ అనే పదం ఉంది. క్యాపిటల్ లెటర్స్ ఈ 3 స్మాల్ లెటర్స్. ఇప్పుడు నేను ఆల్ క్యాప్స్ అనే ఆప్షన్ యూజ్ చేశాననుకో, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో వచ్చేస్తాయి ఇలాగ. అంతేనమ్మా. ఓకేనా? సో ఇన్ని రాయక్కర్లేదు. నీకు ఏవి గుర్తుంటే ఒక 4, 5 రాస్తే చాలు. సో ఇంతేనమ్మా. ఇంతకు మించి నువ్వు చదవాల్సింది లేదు. వెరీ ఈజీ యూనిట్. సో ఇందులో మధ్యలో మీకు ఒక 4 క్వెషన్ ఉంది. అదొకసారి చూడండి. సో నువ్వు టెక్స్ట్‌ని ఎలా ఇన్సర్ట్ చేస్తావు? రీప్లేస్ ఎలా చేస్తావు? ఫార్మాట్ ఎలా చేస్తావు? ఎంఎస్ వర్డ్‌లో. ఎంఎస్ వర్డ్‌లో టెక్స్ట్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తావు? ఫస్ట్ చూద్దాం. వర్డ్స్ ఆఫర్ సెవెరల్ వేస్. నువ్వు టెక్స్ట్‌ని ఇన్సర్ట్ చేయడానికి చాలా రకాలైన ఆప్షన్లు ఉన్నాయి. ఒక ఎంఎస్ వర్డ్ అప్లికేషన్‌లో నువ్వు టెక్స్ట్ రాయాలి. నేను నా పేరే రాయాలనుకున్నాను. రాసాను. సంతోష్ అని రాసాను. సో, ఆ పేరు రాయాలంటే నువ్వు చాలా వేస్‌లో రాయొచ్చు. అందులో కొన్ని వేస్ చూద్దాం. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అప్రోచ్ ఏంటంటే నువ్వు ఇన్సర్ట్ ఆప్షన్ దగ్గరికెళ్ళు. అక్కడ స్టార్ట్ టైపింగ్ అని ఉంటది. అక్కడ టైప్ చేసేయి. వర్డ్ అకామోడేట్స్ ద న్యూ టెక్స్ట్. న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయి. అప్పుడు నీకు అక్కడ ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. అక్కడ నీకు ఏది అవసరమో అది రాసేయి. రాసావు. ఇప్పుడు మౌస్ పాయింటర్‌ని అక్కడికి తీసుకెళ్ళి నీకు ఏది అవసరమో అది ఇన్సర్ట్ చేయమని చెప్పాడు. ఆ మౌస్ బటన్‌ని క్లిక్ చేసి సైడ్‌కి మూవ్ చేసామనుకో, ఎక్కడ నీకు ఆ టెక్స్ట్ అవసరమైతే అక్కడికెళ్ళిపోద్ది ఆ టెక్స్ట్. నెక్స్ట్ రీప్లేసింగ్ టెక్స్ట్. ఇప్పుడు నేనిక్కడ సంతోష్ అనే పదాన్ని రాసాను. కానీ ఈ పదాన్ని నేనిప్పుడు ఇంకొక పేరుతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక పేరుతో. ఏం పేరు? ఫర్ సపోజ్ ఏదైనా నేమ్ అనుకుందాం. ఓకే. సతీష్ అనే పేరుతో నేను రీప్లేస్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాను. సో, విత్ వర్డ్ యూ కెన్ కంబైన్ ద స్టెప్స్ ఆఫ్ ద డిలీటింగ్, పొజిషనింగ్, ద ఇన్సర్ట్ పాయింట్ అండ్ ఇన్సర్టింగ్ రీప్లేస్‌మెంట్ టెక్స్ట్. ఏదంతా అవసరం లేదండి. నీకు ఏ టెక్స్ట్‌ని రీప్లేస్ చేయాలో ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావంటే అందులో అన్వాంటెడ్ టెక్స్ట్‌ని తీసి టైప్ చేయి. దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు సంతోష్ అనే పదాన్ని నేను సెలెక్ట్ చేశాను నాన్న. ఇది నాకు అవసరం లేదు. బ్యాక్ స్పేస్ కొడతాను అంతా పోతది. అప్పుడు మరలా టైప్ చేస్తాను సంతోష్ అని. ఇది ఒక పద్ధతి. ఇంకా కొన్ని చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. కంట్రోల్+ఏ క్లిక్ చేస్తాము. ఆల్రెడీ సతీష్ అనే పేరుని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+వి నొక్కుతాం. పేస్ట్ అయిపోద్ది. అలా అవసరం లేదు. ఇది మీకు ఈజీ మెథడ్. ఏం చేయమని చెప్పాడు? నీకు ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకో. నీకు అవసరమైన టెక్స్ట్‌ని అన్వాంటెడ్ టెక్స్ట్‌ని హైలైట్ చేసేయి. తీసేయి. అప్పుడు టైప్ చేయి. ఓల్డ్ టెక్స్ట్ అనేది పోతుంది. కొత్త టెక్స్ట్ నువ్వు ఏదైతే టైప్ చేస్తావో అది కనిపిస్తది. సంతోష్ అనే టెక్స్ట్ ఉంది నాన్న. దీన్ని నువ్వు సెలెక్ట్ చేశాను. హైలైట్ చేసి సెలెక్ట్ చేశాను. అప్పుడు నేను బ్యాక్ స్పేస్ కొట్టాను. అప్పుడు మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అప్పుడు మరలా నేను పేరు రాయడం స్టార్ట్ చేశాను సతీష్ అని. అప్పుడు ఇలా కనిపిస్తది. దీన్ని రీప్లేస్‌మెంట్ అంటారు. నెక్స్ట్ ఫార్మాటింగ్. అంటే ఇక్కడ వర్డ్ ఫార్మాటింగ్ టూల్ బార్ అనేది కనిపిస్తది. అక్కడ చాలా ఫార్మాట్ బటన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్స్ అనుగుణంగా నువ్వు దాని యొక్క అపియరెన్స్ మార్చొచ్చు. ఫస్ట్ ఏం చేయాలా? ఏదైతే సంతోష్ అనే పేరుందో దీన్ని సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ చేసి అప్రాప్రియేట్ బటన్ ఫార్మాటింగ్ టూల్ బార్‌కి సంబంధించిన ఒక అప్రాప్రియేట్ బటన్ క్లిక్ చేస్తే దీని యొక్క ఫార్మాట్ మారుతుంటుంది. ఏదో స్టైల్‌గా ఉంటది. లేదా ఇలాగ అడుసుడుగా ఉంటది. ఇలా చాలా స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ అన్నిట్లో మారడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇంతేనమ్మా. ఇవి సరదాగా రాసేయవచ్చు. పెద్ద కష్టమేం కాదు. సొంత మాటలో రాసేయవచ్చు. వెనక్కి ఏదుందో అదే చదవడానికి చూడకండి. సొంతంగా రాయడానికి ట్రై చేయండి. వెరీ, వెరీ ఈజీ అండి ఇది. ఓకేనా? సో, ఇది డిజిటల్ లిటరసీ అనే స్కిల్ పేపర్. రిమైనింగ్ స్కిల్ పేపర్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు ఏవైనా కావాలంటే మన యాప్‌లో ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్‌లో ఉన్నాయి. చెక్ చేయండి.